నీవే దేవుడవని నీకే మ్రొక్కెదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చెదా. నీవే దేవుడవని నీకే మ్రొక్కెదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చెదా. యేసయ్యా యేసయ్యా నీవే దేవుడవని నీకే మ్రొక్కెదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చెదా. నా స్వరము ఎత్తి నే పాడెదను, నా బ్రతుకు కాలమంతా స్తుతింతును. నా స్వరము ఎత్తి నే పాడెదను, నా బ్రతుకు కాలమంతా స్తుతింతును. రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా. నీవే దేవుడవని నీకే మ్రొక్కెదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చెదా. నా ఆశ్రయము నీవే యేసయ్యా, నీ యొద్దకొచ్చే వారిని చూసివేయవే. నా ఆశ్రయము నీవే యేసయ్యా, నీ యొద్దకొచ్చే వారిని చూసివేయవే. రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా. నీవే దేవుడవని నీకే మ్రొక్కెదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చెదా. నా ఆధారము నీవే యేసయ్యా, నే నమ్ముకున్న సహాయము నీవేనయ్యా. నా ఆధారము నీవే యేసయ్యా, నే నమ్ముకున్న సహాయము నీవేనయ్యా. రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా. నీవే దేవుడవని నీకే మ్రొక్కెదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చెదా. నీవే దేవుడవని నీకే మ్రొక్కెదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చెదా. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మొదటిగా మనం పరిశుద్ధ గ్రంథం చదువుకొని అంశాల్లోకి వెళ్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12 నుండి 15 వచనం వరకు చదువుతాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవిట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమున ఇచ్చింతును. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును.
మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. నువ్వు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుబరిచెదరు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా యేసయ్య, మా రాజా, నీకు వందనాలు నాయనా. ఇదిగో ప్రభా, ఈ చెన్నై పట్టణంలో ఈ చిన్న వధువును మీరు ప్రేమించి ఈ గడియ వర్తమానమును నీ బిడల యొద్దకు మీరు నాయనా నడిపించినదికై వందనాలు ప్రభా. ఇదిగో నాయనా, సాతాను ఏదేనును గూర్చి కొద్ది దినాలుగా మేము ధ్యానిస్తున్నాం ప్రభా. తిరిగి మరొక్కసారి వాక్యం దగ్గరికి మేము వస్తున్నాం నాయన. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు రంగం మీదకి రండి నాయన ప్రభా. ఏదో ప్రజలకు మేము కనపరుచుకోవటానికి వద్దు కానీ పరలోకమందున్న నీ దృష్టికి అంగీకారముగా ఉండేట్లుగా సహాయం చేయి. ఎందుకంటే మేము భూమి మీద కొద్ది కాలం ఉంటాం నాయన. ఇదిగో ప్రభా, నీ చిత్తమైతే ర్యాప్చర్లో, ఒకవేళ నీ రాకడ ఆలస్యమైతే నాయన కాలం అనేది తెరక ఆవల మేము ఉండవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ప్రభా, పరలోకమునకు తగినట్లుగా భూమి మీద మేము నడుచుకోవటానికి సహాయం చేయి ప్రభా. మా తలంపులు, మా ఆలోచనలను ప్రక్కన పెట్టండి ప్రభా. నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించండి. అది నీ వాక్యమై ఉన్నది. నీ వాక్యానుసారంగా మమ్మల్ని ప్రతిష్ఠ చేయండి నాయన. ఈ చిన్న వధువును ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కొద్ది నాయన చిన్న మంద మిమ్మల్ని అంగీకరించి ఉండగా ఆ మందకు నాయన తగిన ఆహారమును సిద్ధపరచండి. వేరే రంగం మీదకి రండి నాయన. ఈ గడియ వర్తమానంలో ఈ కాలపు పరిస్థితులను సమీక్షిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా మేము ముందుకు కొనసాగుటకై ఈ ఆత్మను మా మధ్య ఉంచి నడిపించమని, మహిమ ఘనత నీకే అర్పింపబడులాగున ఈ లేఖనములను మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి దేవునికి స్తోత్రం. పిల్లరా, ఏదేను మరి ఎలాగైతే అక్కడ మొదటి పతనం జరిగిందో వీటన్నిటిని గూర్చి ఈ అంత్య దినాలలో అపవాది చేయుచున్న దేవుని ఏదేనునో అపవాది తన స్వాధీనపరుచుకొని ఎలాగూ చెడగొట్టిందో మనం చూస్తూ వచ్చామో, అలాగే మీ వ్యక్తిగత ప్రార్థనల్లో మరి సెప్టెంబర్ 4 మీటింగ్ గురించి, ఆ తదుపరి మన ముందున్న కార్యక్రమాలన్నిటినీ మేము ముందు ఉంచున్నాం కనుక వాటి కోసం ప్రార్థన చేయండి. మనం అంశంలోకి వెళ్దాం. పిల్లరా, సాతాను యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క గుణలక్షణాలు మనం గమనించాలి. మొదటి ఏదెనులో ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా, అక్కడ మొదటి అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సమస్తమును మరలా చక్కపరిచినట్టుగా మనం చూస్తున్నాం. నిరాకారముగాను శూన్యముగా ఉన్న పరిస్థితిని ఆయన ఒక ఆకారంలోకి తీసుకొచ్చాడు. విత్తనములిచ్చు ప్రతి చెట్టు, ప్రతి విత్తనము అక్కడ వాటి వాటి జాతి ప్రకారం అది మొలిచినది. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్తము కూడా దేవుని దృష్టికి చక్కగా ఉన్నట్టుగా, అంటే చక్కగా అని చెప్పాలంటే ఆర్డర్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఆయన చూసినప్పుడు అది అంతా కూడా చాలా మంచిగా ఉన్నదంట. హల్లెలూయా.
అయితే ఎందుకు ఈరోజు పరిస్థితులన్నీ తారుమారయ్యాయి? దేవుడు మానవుణ్ణి 6వ దినమున తన పోలికగా సృజించాడు. ఆమేన్. అతన్ని ఒక ఏలికగా చేశాడు. హల్లెలూయా. ప్రేరా, ఒకవేళ మీకు అవకాశం ఉంటే అది చదువుకోండి మీకు తర్వాత. అయితే నేను అది మొత్తం వివరించాలంటే సమయం సరిపోదు కనుక ఇప్పటికే మళ్ళా 2వ భాగంలో ఉన్నాం. 3వ భాగం 4వ భాగం లేదు, కానీ క్లోజ్ చేయడానికి అక్కడక్కడ అంశాన్ని మీకు చూపించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇది ఒక మంచి సమయంగా మనకు ఉంది. ఎందుకనంటే మీతో పాటు అనేకులకు ఈ వాక్యాలు లేకపోతే ఈ అంశాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. పిల్లలు, మనం ఎక్కడ ఉన్నాం అనేది ముఖ్యం కాదు, కానీ వాక్యానుసారంగా ఉన్నామా లేదనేది ముఖ్యం. ఎంతమంది ఉన్నామనేది ముఖ్యం కాదు, కానీ ఎంత వాక్యాన్ని కలిగి ఉన్నామనేది ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మీకు తెలుసు, దేవుడు చెన్నైలో మనకు ఎందుకు వస్తామనంటే విస్తారమైన ప్రజలను దేవుని కోసం ఇక్కడ సంపాదించడానికి కాదు, కానీ దేవునికి తగిన ఒక చిన్న ప్రజను, అంటే నాకున్న అలవాటు ప్రకారం నేను ఎక్కడున్నా కొద్దిమందికి వాక్యం చెప్పాలి. కాబట్టి దేవుని యొక్క నడిపింపును బట్టి చెన్నైలో ఉన్నాం. కాబట్టి చెన్నైలో ఉన్న ప్రభువు యొక్క ప్రజలైన మీతో వాక్య మూలంగా లేకపోతే ఆ వాక్యాన్ని అందించడానికి దేవుడు ప్రత్యేకపరిచాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, మరి దీనికోసం తగినటువంటి ఆలోచనలు ఉన్నాయి, కానీ మన ఆలోచన కాదు, కానీ దేవుని ఆలోచన జరగాలి. మనం ఏంటి ఎలా ఉంటామంటే, ఎవడన్నా దారిలో వెళ్ళేటప్పుడు బురదలో పడ్డామనుకో, సరే బాగానే ఉందిలేని అక్కడ ఉంటామా? ఏం చేస్తాం? మెల్లగా కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రపరచబడి మంచిగా లేకపోతే మంచి స్థానంలో ఉండటానికి చేయదగినంత ప్రయత్నాలు మనం చేస్తాం. అలాగే సమస్యల్లో ఉన్నాం అనుకోండి, ఎలాగో సమస్యల్లో ఉన్నాం కదా అని అక్కడ ఉండం. మనం ఏం చేస్తాం? దాని నుండి బయటపడటానికి తగినట్లుగా మనము ప్రయత్నాలు చేస్తాము. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థం చేసుకోండి. అలాగే ఇరుకులో లేకపోతే ఇబ్బందిలో మనం ఉన్నట్లయితే దానిలో నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే పడిపోయిన ఏదేనులో మనం ఉండుట కంటే దేవుని ఏదేనులోనికి మనము వెళ్ళాలి. అంటే పడిపోయిన చోటే మనం ఉండటం కాదు, అవునా? కాబట్టి దేవుడు సమస్తాన్ని మంచిగానే ఉంచాడు. అయితే ఈ యొక్క ఏదేను ఎలాగైతే పతనమైందో అలాగే ఈరోజు అపవాది అదే సూత్రాన్ని ఈ ఆధునిక కాలంలో కూడా చేస్తాడు. మొదట ఎలాగూ ఏదేనులో సమస్తాన్ని పాడు చేశాడో అలాగే ఈ అంచె దినాల్లో సత్యమును అసత్యముగాను అసత్యమును సత్యముగాను వాడు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఘనమైన బోధ, ఇందాక నేను వస్తూ ఉంటే అక్కడ నేనున్న వీధిలో ఉన్నవాళ్ళు నన్ను పలకరిస్తున్నారు సార్ అని. ఏమేన్. కాబట్టి పలకరించుకుంటూ మనం ఎక్కడికి వచ్చాం? మనం ఈ గూట్లోకి వచ్చాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పెద్ద పెద్ద గూట్లోకి వెళ్ళారు. అది అక్కడ పెద్దది ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాం మేము అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడ? ఆ జంక్షన్. మనం వచ్చేటప్పుడు ఎక్కడ వచ్చాం? కరెక్ట్గా జంక్షన్కి వచ్చాం. ఆ జంక్షన్ నుండి అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సాతాను ఏదేనికి వెళ్ళాడు. ఇప్పుడు మనం దేవుని యొక్క నిజమైన సత్యమైన వెలుగులోనికి మనం వచ్చాం. ఆ వెలుగు చీకటి ఎక్కడ విడిపోయినాయి? జంక్షన్లో. ఎక్కడ విడిపోయినాయి? జంక్షన్లో. ఈ జంక్షన్లో వారికి ఏమనిపించిందంటే ఈయనదేముంది, ఇది చిన్నది, అక్కడేముంది పెద్దది. ఇదే సాతాను యొక్క మోసము. హల్లెలూయా. కాబట్టి నేను అనేది ఏంటంటే, విస్తారమైన జనాలు రారు, కానీ తప్పిపోయేవారు లాక్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. లాక్స్ కాదు, కోటాను కోట్ల మంది ప్రతి కాలంలో కూడా ఏమవుతా ఉంటారు? సత్యము నుండి తప్పిపోతారు. కొద్ది మంది మాత్రమే సత్యమందు నిలబడి ఉంటారు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ ఆదిమ ఏదేనులో, ఆమేన్, ఆ ప్రారంభ ఏదేనులో దేవుడు సమస్తమును చక్కపరిచిన తర్వాత ఆయన 7వ దినాన విశ్రాంతి పొందే సమయంలో, కాబట్టి ఆయనకు ఒక నమ్మకం ఉంది, నా కుమారుడు నా మాట విన్నాడు.
తన యొక్క భార్య కూడా తన భర్త మాట వింటది అని చెప్పి ప్రవక్త అంటున్నాడు. ఆయనంట విశ్రాంతి తీసుకున్నాడంట. ఆమె ఆయన ఏం తీసుకున్నాడు? 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకున్నప్పుడు అపవాది హవ్వను మోసగించాడు. కాబట్టి ఎప్పుడైతే హవ్వను అపవాది మోసగించిన క్షణాన, నా మాట అర్థమవుతుందా? ఎలా మోసగించాడు అనేది పోయిన వారం నేను చెప్పాను, విన్నారా? ఎలా మోసగించాడు అనేది పోయిన వారం నేను చెప్పాను. ఎలా మోసగించాడు? దేవుని వాక్యము కంటే, నా మాట విన్నారా? దేవుని సన్నిధి కంటే, ఆయన మాట కంటే అపవాది ఏమన్నా ఏది మిన్నగా చెప్పింది? నా మాట అర్థమైందా? అపవాది ఏది గొప్పగా చెప్పింది? ఆయన మాట మీరు మీరినట్లయితే, నా మాట అర్థం చేసుకోవాలి, మాట్లాడకండి. ఆయన మాట మీరు మీరినట్లయితే, ఆమె చెప్పరు అసలు. ఆయన మాట మీరు మీరినట్లయితే మీరు దేవతల వలె ఉంటారు, దేవునితో సమానంగా ఉంటారు. ఆల్రెడీ మీకు గొప్ప మహిమ ఉంది. దేవుడు దేన్నైతే తినవద్దని చెప్పాడో, ఆమేన్, నా మాట విన్నారా? దేవుడు దేనినైతే తినవద్దని చెప్పాడో, ఆమేన్, ప్రియరా, మీరు గమనించాలి. ఏదైతే ఆయన వద్దన్నాడో అదే చేయమని సాతాను ప్రేరేపించింది. ఈ రోజు కూడా అపవాది చేసేటటువంటి పని అలాగే ఉంటుందండి. నా మాట దయచేసి గమనించాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం కదపకండి. ఓకే, ఇంకొక మైక్ లాగా ఒకటి ఉంచండి. ఓకే, కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. దేవుడు తన ప్రణాళికలో తన మాట ప్రకారం కనుక వారు ఉన్నట్లయితే, నా మాట అర్థమవుతుందా? వారు ఆ మరణములోనికి వెళ్ళి ఉండేవారు కాదు. దేవుని స్తోత్రం. అయితే ప్రియులారా, జరిగినటువంటి సమస్య ఏంటంటే, ఆమె, నా మాట అర్థమవుతుందా? మీరు అవన్నీ కదిపితే నాకు డిస్టర్బ్గా ఉంటుంది. ఓకే, నువ్వు ఇలా అంటున్నావు, అది కదుపుతానే ఉంటున్నారు, అలా కాదు. కాబట్టి లేకపోతే నేను వాక్యం చెప్పేటప్పుడు మిక్సర్ తీసేసి డైరెక్ట్ ఇచ్చేయండి, సరిపోతుంది. సరే, ఇప్పుడు అయితే కానీ. ఓకే, కాబట్టి పిల్లరా, మీరు దయచేసి కొంచెం అటెన్షన్ పెట్టాలి. ఇది చెప్పనివ్వదు సాతాను. ఎందుకు చెప్పనివ్వదు అంటే, దాని రహస్యం ఎప్పుడు చెప్పనివ్వదు. పక్కన వాళ్ళ గురించి చెప్పమంటే మాత్రం బాగా చెప్పమంటది, కానీ దేవుణ్ణి నిందించే కార్యాలు కానీ ఇతర కార్యాలు చెప్పనివ్వదు. కానీ ఆడు ఎక్కడైతే మనం మోసం చేశాడో అది మాత్రం అది చూడనివ్వదు, ఆ సబ్జెక్ట్ దగ్గరికి రానివ్వదు. అపవాది చాలా కష్టమైన కార్యాలు అవి. కాబట్టి మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి సాధ్యమైతే ఇప్పుడు కూడా వాడు ఏర్పాటు చేయబడిన వారిని సహితము వాడు మోసగించాలని చూస్తాడు. సో మరొకసారి ఏదేని దగ్గర మనం ఉన్నట్లయితే, ఓకే, ఈ ఏదేనులో అపవాది మోసగించిన తీరు కనుక మనం చూస్తే, దేవుడు ఏది తింటే చనిపోతారు అని చెప్పాడో అది తింటే మీరు బాగుపడతారు అని అపవాది మోసగించాడండి. నా మాట విన్నారా? ఏది తింటే చనిపోతారు అని దేవుడు చెప్పాడో అది తింటే మీరు దేవతల వలె ఉంటారు, మీరు గొప్పగా ఉంటారు అని అపవాది అక్కడ భ్రమపరుస్తా ఉన్నాడు, లేకపోతే మోసగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దాని గుణం ఏంటో తెలుసా? దాని గుణ లక్షణం ఏంటో తెలుసా? ఏది దేవుడు అనబడునో, ఏది ఏమైంది గమనించినట్లయితే, అపవాది ఒక మోసగాడు. నా మాట విన్నారా? వాడు మరి మోసము చేత ఆనాటి ఆ ఏదేనులో వాడు పతనాన్ని తీసుకొచ్చాడు. మొట్టమొదటిది ఏంటంటే,
సాతానుడు ఎప్పుడు కూడా దేవుని మాటను పూర్తిగా తీసినట్టుగా చేయడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడు చేసే కార్యాలు ఏంటో తెలుసా? వాక్యము నుండి మనల్ని తప్పిస్తాడండి. ఏం చేస్తాడు? వాడు వాక్యము నుండి మనలను తప్పిస్తాడు. దయచేసి గమనించాలి. ఇప్పుడు దాని గుణలక్షణాలు మనం యెషయా గ్రంథంలో చదివాం. ఏది దేవుడు అనబడునో తెస్సలోనికల్లో ఉంటది అది. ఇప్పుడు యెషయా గ్రంథంలో మనం చూస్తే దేవుని కంటే ఉన్నతమైన స్థానాన్ని వాడు కోరుకున్నాడండి. నా మాట విన్నారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనిస్తే ప్రతి గర్వము, లేకపోతే ఈ రోజు మనం ఈ సేవకుల్లో చూస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తే ఎలా ఉన్నాయంటే హెచ్చింపుకి, లేకపోతే గొప్పగా దేవుని కంటే కూడా గొప్ప ఆధిక్యతలు వారు పొందుకోవాలని నానా తంటాలు పడతా ఉన్నారు. నా మాట అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ ఉంది. ఇది కాదు అసలు. ఓకే, అది తీసి, ఇది కూడా అంతే. కాబట్టి అపవాది చేసినటువంటి ఆ ఏదేనులో మొదటి మోసం ఏంటంటే దేవుడు ఏదైతే తినవద్దన్నాడో అది తినేటట్టుగా ప్రేరేపించింది. ఈరోజు అపవాది చేసేటటువంటి మోసం ఏంటంటే దేవుడు తన లేఖనములలో ఏది వద్దంటాడో దానిని చేయమని అపవాది ప్రేరేపిస్తున్నాడు. దయచేసి గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్థానమును సాతానుగాడు కోరుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు తన పిల్లలమైన మనకి ఆ స్థానమును ఆయన ముందుగానే నిర్ణయించాడు. ఎందుకంటే మనము మాస్టర్ పీస్ అయి ఉన్నాం, అనగా ఆ దేవునిలో మనం ఒక భాగమై ఉన్నాం. ఇప్పుడు అపవాది మనల్ని ఎలా మోసగిస్తున్నాడంటే, చూడండి, నీవు దేవత వలె ఉంటావు, లేకపోతే దేవుడి వలె ఉంటావు అంటే దేవుడికి పుట్టిన వాళ్ళు దేవుడి వలె ఉండకుండా దెయ్యంలాగా ఎలా ఉంటారు? ఇది చెప్పాల్సిన పనేం లేదు. వినారా? మనం దేవుని పిల్లలమైనప్పుడు మనం ఎలా ఉంటాం? దేవుని వల్లనే ఉంటాం. దేవుని స్తోత్రం. దేవుని పిల్లల్లాగానే ఉంటాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాబ్లం ఏంటంటే అపవాది చెప్పినప్పుడు మనం దాన్ని పట్టించుకోకూడదు. అపవాది స్వరం మనం వినకూడదు. మీరు అనొచ్చు, అపవాది స్వరం అంటే ఏంటయ్యా అని. అపవాది యొక్క స్వరం అంటే వాక్య విరోధమైన స్వరమే అపవాది యొక్క స్వరము. హల్లెలూయా. కాబట్టి అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యము ఏదైతే కాదందో, అది చెయ్యాలని నిన్ను ఏదైతే ప్రేరేపిస్తుందో అదే సాతాను స్వరము. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, ఈరోజు దేవుడు ఏది కాదంటున్నాడో దాన్నే చేయమని అపవాది మోసగిస్తా ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే అపవాది చెప్పింది, ఈమె జ్ఞానమును వెతుకుతూ ఉంది. ఏం వెతుకుతుందంట? ప్రవక్త అంటాడు, జ్ఞానమును వెతుకుతుంది. ఈ రోజు కూడా ప్రజలు ఏం కావాలంటే ఒక జ్ఞాన సంబంధమైన, తెలివి సంబంధమైన కార్యములలో మానవులు ఆసక్తి కలిగి ఉన్నారు. కానీ దేవుని వాక్యము వారి దృష్టికి ఎలా ఉందంటే వెర్రితనముగా ఉన్నది. ఈరోజు దేవుని కార్యాలు, దేవుని సృష్టి, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు కానీ ఏదైనా కానీ ఈనాటి ప్రజలు నమ్మలేకపోవటానికి గల కారణం అపవాది యొక్క ప్రధాన ఆయుధం ఏంటంటే ఇది నిజమా. వాడేమంటున్నాడండి? ఇది నిజమా. హల్లెలూయా. కాబట్టి దేవుని సంబంధమైన దాన్నేమో, అంటే సృష్టికర్త మాటనేమో అపవాది నమ్మనివ్వట్లేదు. ఆమేన్. అయితే ఆ మోసగాడైన వాక్య విరోధి మాట మాత్రం మనకు ఆకర్షణీయంగా ఉన్నది. కాబట్టి మనకి ఏదైనా తోటలో ఒక విషయం తెలుసు,
అదేంటంటే ఎప్పుడైతే దేవుడు తినవద్దన్నా ఆ ఫలములు అని అంటే చాలా మంది బోధించేది ఏంటంటే ఆ ఫలము అని అంటే ఆ గుణ లక్షణాలు అవన్నీ. కాబట్టి ఇక్కడ ఆమె చేసిన కార్యము ఏదో చెట్టు మీదకి వెళ్ళి ఫలాలు తినడం కాదు. చాలా మంది అంటున్నారు అది కానే కాదండి, అది లేఖనం అది కాదు. ఇప్పుడు ఆత్మ ఫలములు అని అంటే ఇక్కడ మనం గమనిస్తాయి గుణ లక్షణాలు. అలాగే దేవుడు వద్దన్నటువంటి ఆ గుణ లక్షణం ఆ వృక్షంలో ఉన్నది. ఆ వృక్షము ఒక వ్యక్తిని సూచిస్తుంది, ఆ వ్యక్తి అపవాది అయి ఉన్నాడు. కాబట్టి ఈ అపవాది యొక్క సాహచర్యంలో ఆమె ఏం కోల్పోయింది అని అంటే తనకి ఇవ్వబడినటువంటి వాక్యములను ఆమె తప్పిపోవడం ద్వారా నైతికతను కోల్పోయింది. ఆమె కాబట్టి ఇప్పుడు సాతాను మనల్ని ఏం చేయడు, వాడు చేసేది ఏంటంటే వాక్యము నుండి తప్పిస్తాడు. వాడు ఏం చేస్తాడండి, వాక్యము నుండి. ఈరోజు వాక్యము నుండి ప్రజలకు ఇష్టమైంది చేసామనుకోండి, అది వాక్యం కాదు. నా మాట దయచేసి గమనించాలి. ప్రజలకు ఇష్టమైంది చేస్తే అది వాక్యం కాదు. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అది చేయటమే దేవుని చిత్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నా మాట దయచేసి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. కాబట్టి ఈ అంచె దినాలలో అపవాది మోసగించే పద్ధతి మనం చూసాం. ఏదేను తోటలో ఎలాగైతే అవ్వను మోసగించిన వెంటనే ఎప్పుడైతే అపవాదితో ఆమె ఏకీభవించిందో, ఎప్పుడైతే ఆ పాపం అక్కడ జరిగిందో, ఆజ్ఞ అతిక్రమం అక్కడ జరిగిందో, వెంటనే ఆ స్త్రీ ఎలా మారిపోయిందండి, దిగంబరిగా మారిపోయింది. నేను అంటాను ఆమెను తయారు చేసినప్పుడు దేవుడు ఆమె కోసం వస్త్రాలు తయారు చేశాడా, లేకపోతే ఆదాము కోసం అవ్వ కోసం దేవుడు వస్త్రాలు తయారు చేసినట్టుగా బైబిల్లో ఉందా? వారిని తయారు చేశాడు అంతే. ఆమేన్. కానీ వారికి ఏ వస్త్రాలు అక్కడ అక్కర్లేదు. అయితే ఒక మహిమ గల వస్త్రములు వారికి ఉన్నాయి. ఆ మహిమ గల వస్త్రం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. ఆమేన్. దేవుని యొక్క వాక్యమే ఆ మహిమ గల వస్త్రము. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే వాక్యము అలా వెళ్ళిపోగానే ఆమె దిగంబర శరీరం అక్కడ కనపడింది. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? వారు దిగంబరులుగా ఉన్నారు కానీ వారు సిగ్గు ఎరగక ఉన్నారు. ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే మహిమ ఆమె కోల్పోయిందో ఆమె వస్త్రహీనురాలైపోయింది. విన్నారా? అయితే ఆదాము ఆమెతో ఏకీభవించకపోతే, ఆమె ప్రవక్త అంటాడు, ఆదాము ఆమె పాపముతో లేకపోతే ఆమె చేసిన కార్యముతో ఏకీభవించకపోతే ఆదాముకి అవ్వకి ఎలాంటి కనెక్షన్ లేదు. అయితే అతడు ఆమెను ప్రేమించాడు గనుక, విన్నారా, ఆమె మాట విన్నాడు గనుక వారిద్దరు కూడా వస్త్రహీనులు అయిపోయారు. ఏ వస్త్రం వెళ్ళిపోయింది? మహిమ వస్త్రము వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ మహిమ వెళ్ళిపోయిందో వారు దిగంబరులమని చూసుకొని సిగ్గుపడ్డారు. దేవుడు అడిగాడు, అసలు ఎవడు చెప్పాడు ఇవన్నీ మీకు? ఒక చిన్న పాప వచ్చి నాకు డ్రెస్ వేయి, నాకు అర్జెంటుగా, నాకు సిగ్గుగా ఉంది అని అందనుకోండి. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ నాకు వస్త్రాలు కావాలి, నాకు సిగ్గుగా ఉందని అంటే మనం అంట, ఎవడు చెప్పాడు? నీకు సిగ్గు అనిపిస్తుందని ఎవడు చెప్పాడు? అసలు నీకు ఎందుకు సిగ్గుగా అనిపించింది మనం అంటామా లేదా? దేవుడు అడిగాడు, ఇదంతా నీకు ఎవడు చెప్పాడు? ఈరోజు అపవాది యొక్క మోసం ఎలాగుంటుంది అంటే దేవుని యొక్క క్రమాన్ని వాడు ఎప్పుడైతే తప్పించాడో అప్పుడు మనమే తెలివైన వారం అనుకుంటాం. ఏమనుకుంటాం? దేవుడు తెలివి తక్కువడు. శరీరాన్ని ఇచ్చినప్పుడు వస్త్రాలు ఇవ్వద్దా? ఏమి ఇవ్వాలి? సాధ్యమైతే అవకాశం ఇస్తే దేవునికే తెలివితేటలు నేర్పేస్తాం మనం. అంటే ఆ అవకాశం కనుక దొరికితే చాలా మందికి నేను కొన్ని సూచనలు చెప్తాను లేఖనం ప్రకారం. అలా కాదయ్య గారు, అది కుదరదు. అప్పుడు అనుకోండి, వీడి దేవుడి కంటే ఎక్కువ ఏది దేవుడు అనబడునో, ఏది వాక్యం కంటే వీడు ఏమైపోయాడు? సాతానుడు అయిపోయాడు అనమాట. విన్నారా? వెంటనే సరే నీది నువ్వు చెయ్యి, నాది నేను చేస్తాను. ఏం చేస్తాను? నీది నువ్వు నీ ఆలోచన ప్రకారం నువ్వు చెయ్యి,
ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంది, వివేకం ఉంది కాబట్టి బాబు నీది నువ్వు చేయి, బైబిల్ చెప్పినట్టుగా నేను చేస్తాను. అతను అనుకుంటాడు వెళ్తా వెళ్తా, ఏంటి పాస్టర్ వెర్రోడు, ఏమంటాడండి, ఎవరు వెర్రోడు? వాక్యం ఎరిగిన నాకు వాడు వెర్రోడు, వాక్యం ఎరగని అతడికి నేను వెర్రోడిని. మీకు అర్థమైందా? ఇలా చేయండి పాస్టర్ గారు, మీకు జనాలు వస్తారు. నేను చేయను పాస్టర్ గారు, నేను చేయనయ్యా. అలాగా చాలా మంది పాస్టర్ కూడా, మీరు అలా చేయండి పాస్టర్ గారు, ప్రజలు వస్తారు. నేను చేయను, బైబిల్ ఎలా చెప్తుందో అలాగే చేస్తాను. ఇలాగైతే మీరు బాగుపడకపోయినా పర్వాలా, దేవుని రాజ్యంలో ఆయన ఉంటారు. కాబట్టి ప్రియులారా, వాక్యము మనకు ముసుగుగా ఇవ్వబడింది. ఎప్పుడైతే వాక్యము నుండి తప్పిపోయారో, వాక్యము రక్తం, ఆ పాపము రక్తములోనికి ప్రవేశించిందండి. హల్లెలూయా, నా మాట విన్నారా? కాబట్టి రక్తములోనికి ఆ పాపము ప్రవేశించింది కనుక రక్తము చిందించవలసి వచ్చినది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే వారు పాపం చేశారో, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఈ భూమి అంతా కూడా చెడిపోయిందండి. ఎలా చెడిపోయింది? గచ్చ పొదలు శపితం అయిపోయిందండి. విన్నారా? ఈరోజు ఈ రోగాలకి, వ్యాధులకి, బలహీనతలకి, ఈరోజు రకరకాల జబ్బులకి, మరణాలకి కారణం ఏంటో తెలుసా? ఒక్కని అవిధేయత. అతడు ఏలవలసిన స్థానంలో ఉండాల్సినటువంటి అతడు ఏం చేశాడండి? నా మాట విన్నారా? దేవుని మాటను సందేహించుట ద్వారా, దేవుని మాటను అనుమానించుట ద్వారా మానవుడు పాపంలో పడిపోయాడు. చాలా మంది నన్ను అంటారు, ఇలా ఉండాలనుకుంటున్నాం బ్రదర్, అలా ఉండాలనుకుంటున్నాం బ్రదర్ అని అంటారు. కానీ బైబిల్ అలా చెప్పలేదు అని నేను అన్నాను అనుకో, ఈ రోజుల్లో బైబిల్ ప్రకారం అంటే కష్టం బ్రదర్. ఈ రోజైనా అమ్మ సాతానా, ఏదేనిలోంచి ఇప్పుడే వచ్చామ్మా, ఎప్పుడు వచ్చావు నువ్వు ఏదేనిలోంచి? మీకు అర్థం కాలేదా? ఏదేళ్ళు అవను మోసగించిన వాడు ఇప్పుడు మోసగించడానికి మళ్ళీ ఎక్కడికి వస్తాడు? నేను వాక్యం ఇలా చెప్తుంది, స్త్రీలు ఇలా ఉండాలని చెప్తుంది అని కనుక నేను అన్నాను అనుకో, సాతాను ఏం చేస్తాడు? ఈ రోజుల్లో ఎలా బ్రదర్? అలా కుదరదు బ్రదర్. నా మాట విన్నారా? ప్రవక్త అమెరికాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడో తెలుసా? అక్కడ పురుషులంట, అక్కడ వారు మామూలుగా ఎప్పుడైతే వాక్యము నుండి జారిపోయారో వస్త్రహీనులయ్యారు. లౌదికీయ కాలంలో గురించి ఏమన్నది? వారు దిగంబరులుగా ఉన్నారు, గుడ్డివారిగా ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు, దౌర్భాగ్యులుగా ఉన్నారు, దిక్కుమాలిన వారిగా ఉన్నారు. చూసారా అని దేవుడు చెప్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నో బ్రదర్, నేను ధనవృద్ధి చేసుకున్నా, నాకు బట్టలు లేకపోయినా పర్వాలేదు, ఏముంది, నేను ధనవృద్ధి చేసుకున్నా, నాకేమియో. నువ్వేంటి కొదువు అంటున్నావు? నాకేమియో కొదువు లేదు. డబ్బు ఉంటే కొదువు లేదు, ఏముంటే కొదువు లేదు. నేను ధనవృద్ధి చేసుకున్న. ఆధునిక సంఘాలు, ఆధునిక సంఘకాలం ఏమని చెప్తుందో తెలుసా? ఈ లౌదికీయ ఏమని తెలుసా? నాకేమియో కొదువు లేదు. దేవుడు వారిని చూసినప్పుడు వాళ్ళు దౌర్భాగ్యులుగా, దిక్కుమాలిన వారిగా, దరిద్రులుగా, దిగంబరులుగా, వస్త్రహీనులుగా దేవుని దృష్టిలో ఉన్నాడు. ఇది ఎరగలేదంట వాళ్ళు, ఏం లేదంట. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? సాతాను వ్యవస్థ మొత్తాన్ని తారుమారు చేసింది. దేవుడు వారికి వస్త్రాలను ఇచ్చినప్పుడు స్త్రీలకు తగిన వస్త్రాలు స్త్రీలకు ఇచ్చాడు, పురుషులకు తగిన వస్త్రాలు పురుషులకు ఇచ్చాడు కదా. ఇప్పుడు మన చిన్న సన్ని ఉన్నాడు, ఇంటికి వెళ్ళాక ఏమేస్తావు నువ్వు? ఈ షార్ట్లు లేడీస్ వేసేవండి. ఇజ్రాయెల్ దేశంలో ఆ ఆదిమ మనుషులు, ఆదిమ స్త్రీలు, వారు వేసే లో వస్త్రాలే మీరు వేసే షార్ట్లు అని ప్రవక్త అన్నాడు. నేను అలా కాబట్టి నేను కూడా అనాల్సి వస్తుంది. ఎందుకంటే అపవాది ఏం చేసింది? ఆ వస్త్రహీనత కాదు, ఇక్కడ కూడా ఏం తీసుకొచ్చింది? వస్త్రహీనత. కాబట్టి వారు విడిచేసిన వస్త్రాలంట పురుషులు వేసుకుంటున్నారంట, వారు విడిచిన లో వస్త్రాలు ఎవరు వేసుకుంటున్నారు? ఆ షార్ట్ అంటే స్త్రీలు వేసే లో వస్త్రాలే మగవాళ్ళు వేసే షార్ట్లు, స్త్రీలు వేసే లో వస్త్రాలే మగవాళ్ళు వేసే బనియన్స్. ఏంటంటే చూస్తున్నాం, అది స్త్రీల కోసం దేవుడు ప్రత్యేకపరిచాడు. ఆమె ఇప్పుడు ఎవరు వేస్తున్నారు? అవి మగవాళ్ళు వేస్తారు. ఇప్పుడు మగవాళ్ళ వస్త్రాలు ఎవరు వేస్తున్నారు? ప్యాంట్లు, షర్ట్లు. చెప్పరేంటమ్మా? ఏదైనా తోటలో ఎలాగైతే మోసం చేసిందో
ఈ రోజు అపవాది అంత ఏం చేసింది? మానసిక పరిస్థితిని ఉల్టా పల్టా చేసేసింది. మన ఇండియన్ ట్రెడిషన్ ఏంటంటే లుంగి. ఆ లుంగి స్త్రీలు వేసేటటువంటిది. ఎవరు వేసేది? అంటే అక్కడ చూస్తాం, అవునా కాదా? కాబట్టి ఇదంతా కూడా సరే, అవన్నీ వదిలేసేయండి. వదిలేస్తే ఎలాగండి? వదలకూడదు. కాబట్టి పిల్లరా, వాక్యానుసారంగా ఉండాలి మనం. ఆమె ఇప్పుడు స్త్రీలు తమ వెంట్రుకలను దేవుడు పవిట చొంగిగా ఇచ్చాడు, కొంగుగా ఇచ్చాడు, అంతేనా? కాబట్టి ఆ స్త్రీకి ఆ వెంట్రుకలు అలంకారంగా ఇచ్చాడు దేవుడు, తన శరీరాన్ని కవర్ చేయటానికి. అయితే ఇప్పుడు పురుషులు ఏం చేస్తున్నారు? వీడికి ఎందుకు కవర్ చేయాలి? ఆ వెంట్రుకలు అవసరమా? కానీ కత్తిరించుకోవలసిన వాడేమో పెంచుతున్నాడు, పెంచవలసిన వారు ఏం చేస్తున్నారు? అదే కదా, జీన్ ప్యాంటు జీన్ షర్ట్ వేసుకొని తిరగాలంటే ఈ జుట్టు ఇంత పొడుగుంటే కుదురుద్దా? ప్యాంటు షర్ట్ వేసుకొని జుట్టు పొడుగుంటే ఎలా బాగుంటుందా? అందుకని ఏం చేయాలి? దాన్ని కొత్తిమీర కట్టగా మార్చాల. ఇలా ఎవరు చెప్పాడు? ఇది బైబిల్ చెప్పిందా? ఎవరు చెప్పాడు ఇది? స్త్రీలాగా ఉండాలి, పురుషుడిలాగా ఉండాలి. ఇది ఎవరు చెప్పారు? ఈ తారుమారు వ్యవస్థ ఎక్కడొచ్చింది? సాతాను చేసిన మోసము. సరే, ఇళ్లల్లో వేసుకోవలసిన వస్త్రాలు పురుషులైనా స్త్రీలైనా ఆ షార్ట్స్ ఎక్కడ వేసుకొని తిరుగుతున్నారు? మీ ఆఫీసులకు రావట్లేదు, షార్ట్లు వేసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు కారులో దిగి స్టైల్గా ఒక్కొక్క పిల్లలను పట్టుకొని ఎలా వేసుకొస్తున్నారు? నిక్కర్లు వేసుకున్నారు. మగవాడు ఆడవాళ్ళు కూడా అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు ఇలా, ఆ మగవాళ్ళు ఇక్కడ ఇలాగ ఏదో కట్టి అంత పొడుగు పెంచి ఏం చేస్తున్నారు? అలా ఊపుకుంటూ వస్తున్నారు. అమ్మాయి అలా తిరగలోకి మీసాలు ఉంటున్నాయి. ఏముంటున్నాయి? ఓ అమ్మాయి అనేలోకి ఎలా ఉన్నాయి? ఇది మాట్లాడరేంటమ్మా? ఎలా ఉన్నాయి? వాడికి మీసాలు ఉన్నాయి. కాబట్టి పిల్లరా, ఎలా తయారైంది సొసైటీ? సాతానుడు సమస్తమును తారుమారు చేసేసాడు. సాతాను సమస్తమును ఏం చేశాడండి? తారుమారు చేశాడు. వ్యవస్థనంతటిని ఏం చేశాడు? అక్కడ గచ్చ పొదలు ఎలాగైతే మొలిచాయో, అక్కడ చెడిపోయిన పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో, ఈ రోజు దేవుని వాక్యమును వాడు చిందరబందరగా చేసేసాడు. ఇప్పుడు అలాంటి స్వభావం గల వాళ్ళందరూ ఏ చర్చిలకు వెళ్తారు? ఏం కాదులే పర్వాలేదులే అంటే జనాభా ఎక్కడుంటారు? చెప్పట్లేదు మీరు. జనాభా ఎక్కడుంటారు? చెడిపోయిన వాళ్ళు, మానసిక జబ్బులు కలిగి. మానసిక జబ్బులు అంటే మామూలుగా వచ్చే జబ్బులు కాదు. వాక్యము ఇలా సత్యమని చెప్పినా నమ్మకపోవటం వెర్రిదనం. ఈ వెర్రి వారందరూ ఎక్కడుంటున్నారు? వెర్రి బోధ చేసే వాళ్ళ దగ్గర ఉంటున్నారు. సమీర చాలా ప్రయత్నం చేస్తుంది నిద్ర కంట్రోల్ చేయడానికి. ఇక్కడ నుంచి జంప్ అవుతుంది, విన్నారా? కాబట్టి ప్రేరా, ఇప్పుడు ఈరోజు సండే కదా, పాపం దానం గారు 5 గంటల ఎంతో సంథింగ్ టైంలో నాకు కాల్ చేశాడు. కాల్ చేస్తే నేను లేచి అనుకున్నాను, ఈయన పొరపాటున కొంచెం ఎర్లీగా చేసి ఉంటాడు, ఈరోజు కొంచెం పర్వాలేదులే అనుకుంటే నాకు ఆదివారం గుర్తొచ్చిందండి. ఓహో, ఈరోజు సండే కాబట్టి ఇమ్మీడియట్లీగా మనం ఎర్లీగా లేవాలి. కాబట్టి ప్రియారా, ఇప్పుడు మైండ్ సెట్ని, గడియారాన్ని ఎటు తిప్పాను? ఫార్వర్డ్ చేశా. ఎలా అంటే ఈరోజు మనం ఎర్లీగా, అదే అనమాట. నిద్ర పోకూడదు అనుకుంటే దేని మీద తిప్పాలి? వాక్యంలోకి వెళ్ళిపోయారనుకో మీకు నిద్ర రాదు. మీరు వాక్యం అది వెళ్ళనివ్వాలి, అటు పోతుంది. కానీ నేను ఇటు పోతానని అన్నారనుకోండి, మీరు అటు వెళ్ళనివ్వండి, నేను ఇటు వెళ్తానన్నారనుకో సెలవు. నా మాట విన్నారా? ముఖ్యంగా ఈ వర్తమానాన్ని అపవాది విననివ్వడు. ఈ స్టేజ్ మీద 4 మాటలు చెప్పి హడావిడి చేస్తే మాత్రం బ్రహ్మాండంగా వెళ్తాం మనం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అక్కడ. అందుకే మన వాళ్ళు ఏం పెట్టారు వెనకాల? డిజిటల్ స్క్రీన్స్ ఏం పెట్టారండి? ఇదంతా కూడా సాతానేదేనే, ఏదేనో. ఎందుకని? ఇప్పుడు అవ్వకి ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు వద్దన్న తిండదా? ఇప్పుడు దేవుడు వద్దన్న దానిని వాక్యానుసారం కాని సంఘాలకి వాళ్ళు వెళ్ళి మైండ్ వారికి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఎందుకని? వాళ్ళు కాలు జారు స్థలంలో ఉన్నారు. ఈరోజు మనం సత్యమును మనం బోధిస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ గా వింటారంటే నేను నమ్మను. ఎందుకనంటే, ఎందుకు వినలేరనంటే
ప్రజలకి ఇప్పుడు శరీరానికి 5 ఇంద్రియాలు ఎలాగైతే నడిపిస్తున్నాయో ఆ 5 ఇంద్రియాలని సంతృప్తి పరిచే బోధలు లోకంలో ఉన్నాయి. నా మాట వినపడుతుందా? కాబట్టి ఈరోజు మనం వాక్యంతో ముడుచుకొని వాక్య ప్రకారం ఉంటే మన మానసిక ఆనందం ఉన్నట్టుగా అనిపించదు. ఈ సినిమాలు, ఈ షికారులు, ఈ లోకానుసారమైన కార్యక్రమాలు, ఈ లోకపరమైన సమస్తము మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనకు మంచిగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అండి? కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. అది మంచిగా అనిపిస్తుంది, లోకానుసారమైనది. అందుకే అక్కడ మనకి బోర్ కొట్టట్లా. ఏం కొట్టట్లా? నిజము చెప్తున్నప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ చెప్పట్లేదు, మనం మాట్లాడు. వర్తమాన సంఘాల వాళ్ళు కూడా సంఘ శాఖల మాదిరి తయారయ్యారండి. వాళ్ళు కూడా డిజిటల్ బోర్డ్స్ పెడుతున్నారు. వాళ్ళు కూడా చక్కని సంగీతాలు పెడుతున్నారు. వాళ్ళు కూడా అక్కడ ఏమంటారు అది, అవన్నీ లైటింగ్స్ పెట్టేసేసి ఆ ఏమంటారు అది, పిఓపినా? కొంచెం లేపి అడగండి. కాబట్టి అవన్నీ కూడా చేయించేసి వినరా ఆ ఆధునిక భవనాలుగా వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందా మీకు? కాబట్టి ఎందుకనంటే ప్రజలకి కంఫర్ట్. అక్కడ ఒక ఏసీ పెట్టడం, వెనకాల ఒక ఏసీ పెట్టడం, మధ్యలో కీబోర్డ్ ప్లే చేయటం, చక్కగా ఏదో ఒక ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళినంతగా భ్రమపరిచే బోధలు వినరా. ఈరోజు సంఘ శాఖలే కాదండి, వర్తమానంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అది చూసినప్పుడు నాకు అక్కడ లౌదికీయ కాలమును చూసినప్పుడు అది వెచ్చగాను లేదంట, చల్లగాను లేదంట, నులివెచ్చనగా ఉంది. కాబట్టి దేవుడు ఏమన్నాడు? నా నోటి నుండి దాన్ని ఉమ్మివేయాలన్నట్టుగా అవన్నీ చూసినప్పుడు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారని నమ్ముచున్నా వాంతి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎంతో చక్కగా దేవుడు సమస్త అధికారాన్ని ఇచ్చాడు. వారికి ఆహారం లేకపోవడం కాదు, వారి ప్రతి అవసరతలు అక్కడ తీర్చబడటానికి అన్నిటినీ ఇచ్చిన ఇంకేం కావాలని హవ్వ వెళ్ళి మోసపోయింది. ఏం కావాలని దాన్ని మించినదేదో కావాలని ఆమె ఏం వెతికింది? జ్ఞానాన్ని వెతికింది. ఈరోజు మనం ఏం వెతుకుతున్నాం సంఘాల్లో? జ్ఞానం కావాలి. ఏం కావాలి? జ్ఞానం కావాలి. వాక్యం కాదు. ఏం కావాలి ఇక్కడ? జ్ఞానం కావాలి. పిల్లరా, ఇక్కడ మీరు గమనిస్తే నోవాహు కాలంలో వినరా, యేసుక్రీస్తు కాలంలో, నేటి కాలంలో అది మనలను మోసగిస్తూ ఉన్నది. ఏం చేస్తుందండి? నా మాట అర్థమవుతుందా మీకు? అదేం చేస్తుంది? మోసగిస్తూ ఉన్నది. ఇప్పుడు నోవాహు కాలంలో దేవుడు 120 సంవత్సరాలు, దేవుడి స్తోత్రం, ఒక వర్తమానాన్ని ఇచ్చాడండి. ఏమిచ్చాడు? ఆ వర్తమానాన్ని ఇచ్చినప్పుడు ఆ నోవాహు కాలంలో ఆనాటి ప్రజలు ఆ వర్తమానాన్ని ఎంతమంది నమ్మారు? 120 సంవత్సరాలు. తరము అంటే 40 సంవత్సరాలు. 120 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు? 3 తరాల ప్రజలు. ఆమె 3 తరాల ప్రజలు ఆ వర్తమానాన్ని అంగీకరించలేకపోయారు. ఎందుకంటే వారికి ఉన్న సైన్స్, వారికి ఉన్న లౌకిక జ్ఞానం, వారికి ఉన్న భూ సంబంధమైన విజ్ఞాన శాస్త్రం ఆమె దాన్ని నమ్మనివ్వలేదు. ఈరోజు మనకు కూడా అంతే. వాక్యాన్ని నమ్మనిస్తుందా? మీరు తలకాయతో ఊపుతున్నారు నాకు భయపడి, కానీ మీ అంతరంగం నమ్ముతుందా అని నేను అడుగుతున్నా. దేవుడు ఈరోజు స్వస్థపరుస్తాడంటే స్వస్థపరుస్తాడు. మంచి బిల్లలు రాసిచ్చాడు డాక్టర్ దయ వల్ల. ఎవరి దయ వల్ల? డాక్టర్ మంచి మెడిసిన్ ఇచ్చాడు. దేవుని కృప. ఆ మెడిసిన్ మింగగానే తగ్గిపోయిందమ్మా. నీకేంటి? పక్కనోడు కూడా తగ్గుద్ది. నా మాట విన్నారా? ఈరోజు దేవుని వాగ్దానములను మనం నమ్మట్లా. దేవుని ప్రామిస్ నమ్మకుండా అపవాది ఏం చేసింది? బలంగా అడ్డుకుంటా ఉన్నది. చెప్పడానికి ఉదయం చెప్తున్నాం, మధ్యాహ్నం చెప్తున్నాం, రాత్రి వాక్యం చెప్తున్నాం. ఎంతమందికి వాక్యం అర్థమైందిరా అంటే నో, అంత దూరం రాట్లా.
అందుకని ఏమన్నా తెలుసా ప్రవక్త, 10 లక్షలలో ఒక్కడు మాత్రమే ర్యాప్చర్ లో ఉంటారు. అందరూ కూడా ర్యాప్చర్ మెసేజ్. ఆ సేవకుడు సంతోష పెట్టడానికి, ఎందుకంటే ఆ సేవకుడు చర్చి కట్టుకుంటాడు, ఏదో ప్రయాసపడతాడు, వాళ్ళ కోసం కుర్చీలు కొంటాడు, చేపలు కొంటాడు, అన్ని కొంటాడు, మైకులు పెడతాడు, అన్ని పెడతాడు. కాబట్టి ఆమె అనకపోతే సేవకుడు ఊరుకోడు. కాబట్టి ఆయన చర్చిలోకి వెళ్ళినందుకు ఏమనాలా? ఏమే అంటే ఆ పాస్టర్ గారు అంటాడు. ఏం లేదు అక్కడ, కథ లేదు, అంత స్టోరీ ఏం లేదు. భ్రమపడటం. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, అన్ని ఎత్తబాటు సంఘాలు. ఏ సంఘాలు? నేను అనుకుంటా ఆ రోజు కూడా నోవాహు కాలంలో కూడా అవన్నీ కూడా ఎత్తబాటు ఎలా జరుగుద్ది? నువ్వు వాక్యముగా మారితే జరుగుద్ది. నువ్వు ఏ సువార్త అయితే వింటున్నామో సువార్తకు తగినట్లుగా నీ జీవితం లేకపోతే ఎలా మార్పు చెందుతామో. ఆమె వాక్యం ఒకలాగుంటుంది, మనం ఇంకొకలాగా ఉంటున్నాం. ఆమె మీరందరూ కూడా ఎలా వచ్చారంటే, ఈరోజు ఆదివారం ఒక బాధ్యతగా వచ్చారు ఇక్కడికి. సోమవారం బాధ్యతలు బరువులు ఏమి ఉండవు. నా మాట అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేం ఫీల్ అవ్వట్లే. ఎందుకు ఫీల్ అవ్వట్లేదంటే, ఈ కాలం ఇలా ఉంటుందని దేవుడు ముందే చెప్పాడు. ఆ దినమున ఆ విశ్వాసం ఉండదని కూడా దేవుడు ముందే చెప్పాడు. కాబట్టి ఐ డోంట్ ఫీల్ అబౌట్ ఎనీథింగ్. అయితే నా బాధ ఏంటో తెలుసా? ఎక్కడైనా వధువు ఉంటే ఆ వర్తమానాన్ని పట్టుకుంటుంది. వధువు ఉంటే వర్తమానాన్ని పట్టుకుంటుంది. ఆ వర్తమానాన్ని పట్టుకున్నటువంటి వధువు ర్యాప్చర్ లో ఉంటుంది. ర్యాప్చర్ లో ఉన్నటువంటి మనం విందులో ఉంటాం. విందులో ఉన్నటువంటి మనం ఆ ఆనందాన్ని కలిగి ఉంటాం. కాబట్టి అక్కడికి వెళ్ళాక ఎవరు ఈ వర్తమానం ప్రకారం అక్కడ ఉన్నారో తెలిసేదాకా ఇక్కడ మనం ఎన్ని గంతులేసినా లాభం లేదు. కాబట్టి ఇప్పుడు నోవాహు కాలంలో ఆయన నోవాహు యొక్క వర్తమానాన్ని ఎందుకు అంగీకరించి వాళ్ళకు రాలేదంటే, వారు నమ్మలా. ప్రజలందరినీ మోసం చేసి ఏమందో తెలుసా? ఆ ఎర్రివాడు కాకపోతే సైన్స్ ఏమంటది? చెప్పండి. వెర్రివాడు కాకపోతే ఏమొస్తుందంట? వర్షం వస్తుందా? అసలు వర్షం ఉందా మనకి? అంటే ఇప్పుడుంది, ఆ కాలంలో ఉందా? లేదు. మరి వర్షం లేని దానికి వర్షం వస్తుందని చెప్తే అది అబద్ధ బోధ కాక నిజమైన బోధ. ఏం చేసిందండి అపవాది? ఆ దినాల్లో ఉన్న ప్రజలను ఏం చేసింది? ఆ వర్తమానాన్ని నమ్మకుండా చేసింది. అయితే ఆ వర్తమానాన్ని నమ్మే కొద్ది ప్రజలు ఉన్నారే, వారు ఆ జల ప్రళయం నుండి తప్పించుకున్నారు. యేసు ప్రభు కాలం వచ్చింది. దేవుని స్తోత్రం. మనకు తెలిసిన నిర్గమములు 3 ఉన్నాయి. మొదటిది మోషే నిర్గమం, అంతేనా? ఐగుప్తులో నుండి ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. రెండవది పాప శాపములో నుండి తీసుకొచ్చినటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు మూడవది ఏంటంటే, ఇదిగో మళ్ళా అంచె దినాల్లో ఏ విడిచి వచ్చిన సంఘ శాఖల ప్రభావాలు మనలో ఉన్నాయో దానిలో నుండి తీసుకురావటానికి గడియ వర్తమానికుని ద్వారా మనకు వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఏది నిలవరమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది పునాదులు కలిగినదో, ఏది ఉన్నతమైనదో ఆ పట్టణం వైపు చూడాలి. ఇప్పుడు మన ప్రయాణం దేనికోసం? నా మాట విన్నారా? ఈరోజు మన ప్రయాణం దేనికోసం? ఆ ఉన్నతమైనటువంటి పట్టణం కోసమే మనం ప్రయాణం చేస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ నోవాహు కాలంలో ఈ భూమి బాప్తిజమం పొందింది. నోవాహు కాలంలో ఏమైందమ్మా? యేసుక్రీస్తు రక్తము ద్వారా అది కడగబడింది. ఇంకొక బాప్తిజమం ఉంది, అగ్ని బాప్తిజం. ఆ తర్వాత మొత్తం కూడా ఏమైపోద్ది? మార్పు చెందుద్ది. కాబట్టి నేను అనుకుంటా ఉండేవాడిని, ఆనాడు మోషే వచ్చినప్పుడు కొంతమంది తెగుళ్ళ చేత చనిపోయారు, జ్యేష్ఠులందరూ కూడా చనిపోయారు. కాబట్టి 9 తెగుళ్ళ చేత కొట్టబడ్డారు. అయితే మోషే వర్తమానం క్రింద ఉన్న వారికి తెగుళ్ళు ఏమీ చేయలే, వారు రక్తం క్రింద ఉన్నారు. ఈరోజు కయ్యూనికి రక్తము లేకపోతే, రక్తము చిందించకపోతే దేవుడు అంగీకరించాడనే సంగతి వాళ్ళకి తెలియదు. ఈరోజు ఆ రక్తమే వాక్యమై ఉన్నది. యేసుక్రీస్తు కొట్టబడగా మనకేమొచ్చిందండి?
పాప క్షమాపణ వచ్చింది. ఈరోజు ఇప్పుడు మనకి అగ్ని బాప్తిజమం వచ్చినప్పుడు సమస్తం కాల్చివేయబడి ఉన్నతమైన స్థానంలోకి మనం వెళ్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుని ఏదేను యొక్క పిల్లలు వాక్యం అంతటిని నమ్ముతారు. మనకి సాతాను సంబంధమైన దానికి ఉన్న తేడా గబగబా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇక్కడ నేను కొన్ని సింపుల్గా రాసుకొని చెప్తున్నా, కానీ అది మీరు చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడుతూ ఉంటా, అనేక అంశాల్లో కూడా దాన్ని ఎంటర్ చేస్తూ ఉంటాను. కానీ ఒక అంశంగా పూర్తి చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంది. కాబట్టి పిల్లరా, ఇక్కడ మీరు దయచేసి గమనిస్తే దేవుని ఏదేనులో, ఇప్పుడు దేవుని ఏదేనులో ఉన్నటువంటి పిల్లలు వాక్యం అంతటిని నమ్ముతారు. ఇప్పుడు ఆదాము వాక్యాన్ని నమ్మాడు, మోసగింపబడలా. ఆదాము యొక్క భార్యగా ఉన్నటువంటి హవ్వ వాక్యములో కన్ఫ్యూజ్ అయిపోయింది. సాతాను నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్పలా, వాక్యము నుండి మెల్లగా ఏం చేస్తాడు, కొంచెం కలపటమో లేకపోతే కొంచెం తీసేయటమో చేస్తాడు. ఈరోజు ప్రతి సంఘాల దగ్గరికి మీరు వెళ్ళండి, వాక్యానికి ఏదో ఒక కొత్త బోధ కలపటమో లేకపోతే ఉన్న దాంట్లోంచి ఇంకోటి పీకేయటమో ఏదో ఒకటి ఉంటుంది. కానీ మనం ఎక్కడ కరెక్ట్గా నిలబడాలంటే పరిపూర్ణమైన వాక్యము దగ్గర నిలబడాలి. హల్లెలూయా. మనం ఎక్కడ నిలబడాలి చెప్పండి. పరిపూర్ణము అనగా వాక్యముగా, లేఖనాలుగా ఏ దాన్నైతే బలపరుస్తున్నాయో ఆ వాక్యంతో మనం వినాలి. అప్పుడు నువ్వు ప్రార్థిస్తే పొందుకుంటావు, అప్పుడు నువ్వు ఆశించినవి దొరుకుతాయి. దేవుని స్తోత్రం. చాలా మంది అంటారు, అయ్యగారు జాన్ కోలా గారు బాగా చెప్తారు, బాగా చెప్తే ఎవడింటున్నాడు నాకు తెలియగలుగుతాను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి. ఇప్పుడు దేవుని ఏదేనిలో వారు దేవుని పిల్లలు అయితే వాక్యం అంతటిని నమ్ముతారు. వారు దేన్ని కలపరు, వారు దానిలో నుండి దేనిని కూడా తీసివేయరు. నా మాట విన్నారా? కాబట్టి మనం మత్తయి సువార్త మీ తర్వాత చదువుకోండి, 13వ అధ్యాయంలో 37 నుంచి 43 వరకు ఒక ఉపమానం దేవుడు చెప్పాడు. ఆ ఉపమానం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక తోట, ఆ తోటలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి లేకపోతే ఆ వ్యవసాయకుడు, ఆ రైతు ఏం చేశాడు? మంచి విత్తనాలు వేశాడు. అయితే అపవాది వచ్చి వాటిలో ఏ విత్తనాలు వేసింది? చూడండి, గురుగులను విత్తిపోయింది. అంటే దేవుడు మొదటిగా చేసినప్పుడు అదంతా కూడా ఎలా ఉంది? చక్కగా ఉంది. ఆమేన్. కాబట్టి సాతాను ఏం చేసింది? వాక్యముతో కలగలుపులు చేసింది. ఆమేన్. శ్రేష్టమైన విత్తనముతో పాటు నిజమైన వాక్యంతో పాటు వాడు ఏం విత్తలేడు దాంట్లో. నేను ఒక మాట చెప్తాను చూడండి. మీ హృదయంలో ఒక ఆలోచన వచ్చితే ఒకని ఎదుట అది ఎలా ఉంటుంది? సరైనదిగా. మన ఆలోచనలన్నీ సరైనవి అని మనం అనుకుంటామేమని దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. నీ ఆలోచన కాదు, ఇప్పుడు మానవుని యొక్క హృదయాన్ని గురించి ప్రవక్తలు ఏం చెప్పారు? ఇర్మియా ఏం చెప్పాడు? అది ఘోరమైన వ్యాధి గలది. నీ ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయంలో అది సరైనదని నువ్వు అనుకున్నంత మాత్రాన అది సరైనది కాదు. నీ హృదయంలో ఆలోచించిందే రైట్ అయితే నువ్వు ఆలోచించినవన్నీ చేస్తావు, అది రైట్ కాదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా మాట విన్నారా? నీ హృదయ తలంపులు కాదు కావాల్సింది, నీ హృదయంలో వాక్య తలంపు ఉండాలి. నా మాట అర్థమవుతుందా? వినపడుతుందా మీకు? మీ హృదయంలో ఏ తలంపు ఉండాలి? వాక్య తలంపు. అంటే ఏది తప్పో ఏది రైటో నీ హృదయంలో నుండి ఆ వాక్యం మాట్లాడినప్పుడు నువ్వు దానికి లోబడ్డావు అనుకో, నీ మీద రక్తం ఉంటుంది, అపవాది నిన్ను తాకదు. ఇప్పుడు వాక్యములు ఎరిగి కూడా మనం తప్పు చేశామంటే అతిక్రమం అదే. ఇక తప్పుల్లో పడ్డాక తప్పు మీద తప్పు చివరికి పాతాళానికి వెళ్ళేదాకా అది నెట్టుకొని పోతుంది. వాక్యమని కంచెను మనం దాటకూడదు. ఏం దాటకూడదండి? మనం దివారాత్రులు దాన్ని ధ్యానం చేసినప్పుడు మనం ఏం చేస్తాం? వాక్య ప్రకారం మనం నడుచుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
అలాగే మనం చూస్తే ఈ గడియకు పంపబడిన వర్తమానికుడు ఉన్నాడు. అది మనం బల్ల బుద్ధి బోధిస్తున్నాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆనాటి తండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పాడు, పెంతెకొస్తు పిల్లల వైపు తిప్పాడు. అయితే ఈ గడియలో ఏలియా ఆత్మయు శక్తి కలిగినటువంటి దేవుడు తన ప్రవక్తను పంపి, అవునా, ఈ 7వ సంఘకాల దూతను పంపి ఏం చేశాడు? పిల్లలమైన మన హృదయాలు తప్పిపోయినప్పుడు అపోస్తులు వేసిన పునాది వైపుకు మనం తీసుకొచ్చాడు. మలాకి 4:5 ప్రకారం ఏ ప్రవక్త అయితే వచ్చాడో, వినరా, ఏ వర్తమానము లేకపోతే ఏ ప్రవచనం అయితే నెరవేరాలో ఆ ప్రవచనం ప్రకారం ప్రవక్తను మనం చూసినప్పుడు, ఆయన బోధ మనం విన్నప్పుడు, ఆయన మనం వ్యక్తిగతంగా చూడలా. ఆయన 65లో చనిపోయాడు వ్యక్తిగా, కానీ ఆయన వర్తమానములనే ఫలములు మన దగ్గరికి వచ్చినప్పుడు, లేఖనాలతో మనం చూసినప్పుడు కరెక్ట్ గా సరిపోయిందని మనం నమ్మాం. అయితే ఆ లేఖనాలు ఎరగని వారు ఏం చేస్తున్నారు? పొరబడుతున్నారు. తప్పుడు బోధల చేత, తప్పుడు సిద్ధాంతాల చేత, తప్పుడు విత్తనాల చేత కలగలుపైపోయినటువంటి ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ మెసేజ్ ని అంగీకరించట్లేదు. అపవాది పట్టిన ఆ సేవకులు ఏమంటున్నారంటే, ఆ డినామినేషన్లు ఏమంటున్నాయంటే, రే అది నమ్మకండి. యేసుక్రీస్తు కాలంలో పరిసయ్యులు శాస్త్రులు ఎలాగైతే అడ్డగించారో ఈ గడియ వర్తమానమును ఈనాటి ప్రజలు అడ్డగిస్తున్నారు, ఈనాటి బోధకులు అడ్డగిస్తున్నాయి, ఈనాటి సంఘస్థులు లేకపోతే ఈనాటి సంఘ కాపరులు, ఈ డినామినేషన్ పెద్దలు దీన్ని అంగీకరించట్లేదు. వీళ్ళకి ఒకటే కావాలి సంఘాల వల్ల. అదేంటో తెలుసా? నేను ధన వృద్ధి చేసుకున్నాను. నేనేం చేసుకున్నాను? నాకేమియో చెప్పాలి. ఇప్పుడు మీ మైండ్లో ఐడియా సిమ్ కార్డ్ ఎత్తే నెట్ అక్కడ బాగా ఐడియా దొరుకుతుంది అనుకో, ఐడియా సిమ్ కార్డ్ ఎత్తే ఎలా ఉంటుందమ్మా? సెల్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మా ఇంటికాడ అదేంటది జియో పనిచేస్తుంది, ఈ చర్చి కాడ ఐడియా పనిచేస్తుంది, మా ఇంటికాడ జియో పనిచేస్తుంది. ఈ ఐడియాని తీసుకెళ్ళి మా ఇంట్లో పెడితే ఏం చేస్తుంది? అది డల్ అయిపోతుంది. అందుకే అన్నాడు దేవుని విత్తనం, నువ్వు పరలోక విత్తనం అనుకో, ఈ వాక్యం దగ్గరికి వస్తే పనిచేస్తుంది. ఈ ఒరిజినల్ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ విత్తనం పనిచేస్తుంది. నా మాట దయచేసి వినాలా. నువ్వు జీవ గ్రంథములో దేవుని ప్రణాళికలో వాక్య సంబంధివైతే నేను చెప్పే వాక్యం నీకు కనెక్ట్ అవుతుంది. నా మాట అర్థం కాలేదా? అయితే ఆ విత్తనం లేదనుకో, ఈ కనెక్షన్ ఏంటిది? ఈ వర్తమానం దేనికి? ఆ సిమ్ కార్డ్ అయితే ఈ వర్తమానానికి కనెక్ట్ అవుతాయి. మీరు అనుకుంటారు చాలా మంది ఎలా పోరాడుతున్నారు తెలుసా? అన్యులు మన మీద దాడి చేస్తున్నారు, అరబ్బులు మన మీద దాడి చేస్తున్నారు, క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. ఎవరో తెలుసా? 3 రూపాంతర పర్వతం దగ్గర దేవుని మహిమను చూసిన వారేమో అక్కడ నిలబడిపోయారు. ఈ లోక రాజ్యాలు మనవి కాదని అక్కడ సాతాను సంబంధులు తర్కిస్తారు. ఇప్పుడు ఈ 9 మందిలో ఏం చేస్తున్నారు? కింద అంటే దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ఇప్పుడు తర్కాలు చేసే వాళ్ళందరూ ఎవరు? ప్రత్యక్షత లేనివారు. దాని రాజ్యంలోకి వెళ్ళి నువ్వేం తర్కిస్తావు? పిచ్చి కుక్క నీకు పిచ్చి పట్టిందా అంటే రా అని కరుస్తుంది. ఊరు నాయన అది పిచ్చి కుక్కని లేఖనాలు చెప్తున్నాయి, పిచ్చి కుక్కకి జ్ఞానం రప్పిస్తావా? పిచ్చెక్కాక అంటే వాక్యము కానిది, దేవుని విత్తనం కాని దానితో నువ్వు పోరాడి విత్తనంగా నువ్వు ఎలా మారుస్తావు? ఒకవేళ నువ్వు మారిస్తే అది ఇంకొక రకమైన విత్తనంగా మారుద్ది. ఏ విత్తనంగా మారుద్ది? నోవాహు దినాల్లో ఎలాగైతే ఉన్నారో దేవుని సంతానం సర్ప సంతానం ఏకమైతే ఎలాగుందో విచిత్రమైన విత్తనం పుట్టిందండి. ఇప్పుడు ఏ విత్తనం? విచిత్ర విత్తనం అంటే ఏంటో కాదు. ఏంటో అనుకుంటారు మీరు? వాళ్ళు భక్తి లేని వాళ్ళు కాదు, అలాగని భక్తి గల వాళ్ళు కూడా ఇది ఎక్కడ గోల? అడు చచ్చినోడు కాదు, పోని బతికినోడు కాదు. విన్నారా? అది ఎలాంటి వాడు అంటే అటు ఇటు కానివాడంట. ఎలాంటి వాడు? ఈనాటి క్రైస్తవుడు ఎలాంటి వాడు? మాట్లాడండి అమ్మా. అడు ఆడదో కాదు, మగ కాదు, ఆడ మగ కానీ మాడగాళ్ళలాగా ఉంది ఈనాటి క్రైస్తవ్యము. పరిపూర్ణ భక్తి కాదు,
పోనీ అవిశ్వాసిగాడు, విశ్వాసిగాడు అవిశ్వాసిగాడు మిక్స్డ్ అంట, ఆల్ మిక్సర్ అంట. కూల్ డ్రింక్ తాగాలంటే ఆల్ మిక్సర్, ఏ చేయాలన్నా ఆల్ మిక్సర్, ఇంకోటి ఏదైనా కిచిడి, ఏదైనా తిన బిరించి, అన్ని మిక్స్డ్. అది పలావు కాదు, మాట్లాడరేంటమ్మా. అది ఒరిజినల్ బాదం జ్యూస్ కాదు, యాపిల్ జ్యూస్ కాదు. యాపిల్, బాదము, కర్బూజీ అన్ని కలిపిన ఆల్ మిక్సర్. ఇప్పుడు ప్రజలు ఏది తాగుతున్నారు? ఫ్రూట్ మిక్సర్ అంటే ఆల్ మిక్సర్, మొత్తం కొట్టుడే కొట్టుడు. ఇప్పుడు చర్చీలన్నీ కూడా ఆల్ మిక్సర్. ఏ మిక్సర్? కానీ ఒరిజినల్ వర్డ్ కాదు అది. మీకు విషయం తెలుసా? సీడ్లెస్ ద్రాక్ష కాయలు ఉన్నాయండి. ఏ కాయలు? విత్తనం లేనిది. విత్తనం లేనిది ఏదైనా ఉన్నదంటే అది మంచిది అంటారా? క్యాన్సర్ వస్తుంది. ప్రతి దానికి దాని విత్తనాలు ఉండాలా. మానవుడు ఏం తయారు చేశాడు? మీరు మంచిగా తినాలంటే విత్తనం లేని ఫలాలు. ఈరోజు దేవుని ఆత్మ లేని ఫలాలు ఎక్కువైపోయాయి. ఏ ఫలాలు? సంఘాల్లో చర్చి వరకు వాక్య సంబంధులు, చర్చి బయట సాతాను సంబంధులు. ఇప్పుడు ఎలాగుంది? ఫ్రూట్ మిక్సర్ అంట. ఏ మిక్సర్? కాబట్టి ఫ్రూట్ మిక్సర్, ఆల్ మిక్సర్. వాళ్ళు నమ్మరు. ప్రకటన బైబిల్ ఏముందో వాళ్ళు నమ్మరు. అదే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, వాక్య సంబంధులు అయితే వాక్య స్వరము వింటారు, లోక సంబంధులైతే లోకము యొక్క స్వరము వింటారు. కాబట్టి ఈ కాలము యొక్క ముగింపులో దాని పిల్లలందరూ కూడా, గురువులన్నీ కూడా వాడు గుర్తు పెట్టుకొని వస్తాయి. 666 ముద్ర వేసుకొని సాతాను క్రియ ఇక్కడ కనబడుతుంది. సాతాను క్రియ అంత్య దినాలను గురించి పౌలు గారు చెప్తూ ఏమని చెప్పాడు తెలుసా? అంత్య దినాలలో ప్రజలందరూ కూడా ఎటు వెళ్తారంట? కల్పన, పైకి భక్తి వేషం వేస్తారంట. కానీ ఏ కథ? ఈ రోజు చర్చిల్లో కల్పనా కథలు చెప్తేనే ప్రజలు వింటారు. బైబిల్లో ఉన్న వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ బ్యాడ్ అని చెప్తే వింటారా? ప్రజలకు ఏం కావాలండి? ఈరోజు ఎంటర్టైన్మెంట్ చేసే సేవకుడు కావాలి. ఏం చేయాలా? మీరు వాక్యం వింటలేదు అనుకో, నాకు ఆత్మ వచ్చేసి ఎగిరేసి మైకులు గీకులు గెంటేసాను, అబ్బా మా చర్చిలో ఏముంది? అసలు ఆత్మ ఇదే. ఆత్మ మనల్ని సర్వసత్యంలోకి తీసుకెళ్తుంది. సర్వసత్యం ఏంటమ్మా? వాక్యమేనా? ఇప్పుడు ఆత్మ ఉన్నది కాబట్టి ఎక్కడ తీసుకెళ్తుంది మనల్ని? వాక్యం ఉంది కాబట్టి, ఆత్మ ఉంది కాబట్టి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? వాక్యము లోపలే తీసుకెళ్తుంది. అయితే వాక్య సంబంధులు అయితే దాన్ని నమ్ముతారు. కాబట్టి ఈ కాలం యొక్క ముగింపులో ఎప్పుడు ఆరంభమైందండి? అది ఎప్పుడు ఆరంభమైంది? ఇప్పుడు మనం ఎన్నో దినాన్ని ఉన్నాం? 6వ దినాన్ని ఉన్నాం. అంటే 6000 సంవత్సరాలు. క్రమము తప్పిపోయి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు తప్పిపోయింది క్రమం? ఆదిలోనే తప్పిపోయింది. కానీ ఆ కాలము యొక్క ముగింపులోనికి మనం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రక్షాళన చేయటానికి దేవుడు తన కుమారుని పంపి తన రక్తమును కార్చాడు మొదటి 3.5 సంవత్సరాల్లో. అక్కడ నుండి వీడు ఏం చేశాడు? ప్రతి సంఘ కాలమును వాడు ఏం చేసుకుంటూ వచ్చాడమ్మా? మోసపరుస్తూ వచ్చాడు. మొట్టమొదటి ముద్ర విప్పబడినప్పుడు ఎవరు వచ్చారండి? హీరో వచ్చాడా? మోసగాడు వచ్చాడా? అక్కడ మొదటి జీవి సింహం ఉంది. అయితే అక్కడ ఎవడు బయలుదేరాడు? మోసగాడు కూడా బయలుదేరాడు. విన్నారా? అది ఏ గుర్రం? తెల్లని గుర్రం. ఈరోజు తెల్లని చీరలు కట్టుకొని, తెల్లని ముసుగులు వేసుకొని, బైబిల్ పట్టుకొని వెళ్ళే వాళ్ళందరూ కూడా క్రైస్తవులా? వస్త్రాలు తెల్లగా వారు వేసుకున్నారు, కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయి? వాక్యం లేకుండా. చెప్పట్లేదు మీరు? తెల్లని డ్రెస్ వేసుకొని, తెల్లని ప్యాంట్ షర్ట్ వేసుకొని, తెల్లని వస్త్రాలతో వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు కాదు. ఇది ఏదైనా తోటలో అపవాది మోసగించినట్లుగానే అది ఉన్నది. వాడు ఏం చేస్తాడంటే ప్రజలను జయించుటకు వెళ్ళాడు. ఆనాడు అవ్వని జయించేశాడు, ఆదాముని జయించేశాడు, పాపంలో పడవేశాడు, వాక్యం ముసుగుని తీసేసి లోక ఆచారాల ముసుగుని తగిలిచ్చాడు. అయితే దేవుడు గొర్రె పిల్లను బలి ఇచ్చి, లేకపోతే గొర్రె పిల్లను వదిలించి, రక్తము చిందించి ఆ వాక్యం అనే కవర్ వారికి తొడిగాడు. అది వాళ్ళ కేసు ఏమైంది? పోస్ట్ పోన్ అయింది. అయితే యేసుక్రీస్తు కల్వరిలో చనిపోయినప్పుడు
ఆ రక్తము క్రయము చెల్లించింది. ఏం చెల్లించిందమ్మా? దేవుడు వెల చెల్లించి మనకేమిచ్చాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకి ఎక్కడ తీసుకెళ్తుంది? మళ్ళీ వాక్యము లోపలికి తీసుకొని వెళ్ళి మళ్ళీ వాక్యము లోపల ఉంచుతుంది, దాచి ఉంచుతుంది. నువ్వు వాక్యం క్రింద ఉన్నప్పుడు ఆ రక్తమును చూచి నేను దాటిపోతానన్నాడు. ఈ రోజు ఈ గడియకు పంపబడిన వాక్యమును చూచి ఆ మహాశ్రమంలోకి వెళ్ళనివ్వకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక అర్థమవుతుందని నేను చెప్పేది. కాబట్టి ఎవరికి అర్థం అవ్వాలో వారి దగ్గరికి అది వెళ్ళును గాక. కాబట్టి ఈరోజు జ్ఞానవంతుల సభ చర్చిల్లో దేత నిండిపోయింది. థియలాజికల్ కాలేజీ నుంచి పుట్టగొడుగుల్లాగా ఎవరు వచ్చారండి? ఇప్పుడు ఈ లోకంలో థియలాజికల్ కాలేజీల్లోంచి పుట్టగొడుగులాగా ఎవరు వచ్చారు? పాస్టర్స్. ఎవరు వచ్చారు? వాళ్ళు మాస్టర్ డిగ్రీలు చేసి వచ్చారు. ఏ డిగ్రీలు? మాట్లాడలేదమ్మా. అది జ్ఞానయుక్తంగా బైబిల్ తీయని మాటల చేత ఆనాడు హవ్వను అపవాది ఏ మాటల చేత మోసగించిందో ఈరోజు వాక్యమని భ్రమపరిచి అపవాది కూడా ఈనాటి తరాన్ని ఏం చేస్తుంది? చెప్పట్లేదు. ఏం చేస్తుంది? మోసగింపబడిన వాళ్ళేమో గుంపులు గుంపులు ఎక్కడున్నారు? నిజవాక్యం ఇక్కడ బోధిస్తుంది. ఎన్ని ఆటంకాలు పెట్టిందో చూడండి. నా మాట విన్నారా? అప్పుడప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతా ఉంటాను. సత్యమును బోధించిన స్థలాలలో ప్రజలేరి మోసయుక్తమైన స్థలాలు కిక్కిరిసి ఉన్నారండి. వాళ్ళు ఎలా ఉన్నారు? మళ్ళా వాళ్ళకి విస్తారంగా ఏమవుతుంది? ధనం. పాత చర్చిని పడేయటం, కట్టేయటం, గోపురాలు కట్టడం, గోపురాలు గంట పెట్టడం, లైట్లు పెట్టడం, డిజిటలైజేషన్ గా అనగా స్క్రీన్లు పెట్టడం, ఏదో పెట్టడం. ఇదే అపవాది యొక్క మోసం. మీరు నమ్మిన అదే మోసం, నమ్మకపోయినా అదే మోసం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఏం కావాలా? మనం మీటింగ్ పెట్టినప్పుడు ఈ టెంట్ వేసే అబ్బాయి అంటాడు, కొంచెం గ్రీన్ మ్యాటో అదో ఇదో ఉంటే కొద్దిగా అట్రాక్షన్గా ఉంటుంది. అయ్యారు ఎలా ఉంటుంది? అవునా, అయితే నాకు వద్దన్నాడు. అన్ని విని 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 అన్ని విని విని ఆ గ్రీన్ అది వేయండి, ఇది వేయండి, ఇదేంటి అన్ని చెప్పాక అవునా అంత బాగుంటుందా? ప్రజలకు అట్రాక్షన్గా ఉంటుందా? ఉంటుంది అయ్యారు, అయితే వద్దన్నా. ఆయనకి అర్థం కాక తల ఇలా ఇదిలించుకొని బీపీ షుగర్ పెరిగి వెళ్ళిపోయాడు. అంటే అది అపవాది ప్రజలను ఆకర్షించే ట్రిక్స్ అని చెప్పారనుకో, ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే లేఖనం చెప్పే లేఖనం వినేవాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఇంట్లో ఒక మంచి పాలిచ్చే జంతువుని పెంచుకుంటున్నాం, అంతేనా? గేదో దూడో ఏదో ఒకటి పెంచుకుంటున్నాం. నా మాట వినండి. ఎందుకు పెంచుకుంటున్నాం? అది మనకు ఉపయోగపడుతుందని పెంచుకుంటున్నాం, అది పాలు ఇస్తుందని పెంచుకుంటున్నాం. అలాగే మన ఇంటి ముందు చాలా బాగుంటుందని పక్కనోడు అడవిలో దున్నలో, దారి పక్కన బర్రెలు, అక్కడ పేపర్లు తింటాయే అవి కూడా తీసుకొచ్చి మన దొడ్డు నిండా పెట్టుకున్నాం అనుకో, సాయంకాలం అయ్యాక మిగతా ఎక్కడి నుంచి తెచ్చాము అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? మళ్ళా రోడ్ల మీద కాగితాలు తినడానికే నువ్వు వాటన్నిటిని తెచ్చావు. రండి 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 వినండి, రక్షణ పొందండి, వాటన్నిటిని తీసుకొచ్చావు. మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? మరి ఇప్పుడు ఉపయోగపడే 4 అయినా చాలు, కానీ ఉపయోగపడిన 10 ఆటలను తోలుకొని రావడం వల్ల ఏం లాభం అంటున్నాను నేను. లాభం లేని చర్చెస్ చాలా ఉన్నాయి. కానీ లాభం లేదంటారా? ఎందుకు లేదు? దాని పేడ అది తినే చెత్త చెదారంలో అమ్ముకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? జీవనం చేస్తున్నారు. ఇది జీవనం కాదు, ఇది నిత్య జీవం, ఇటర్నల్. అంటే ఇక్కడ జీవనం కోసం కాదు, ఎక్కడ? ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ జ్ఞానవంతులు తత్వవేత్తలు అన్నారు, నోవాహును ఎదిరించారు ఆ రోజుల్లో. ఏమన్నారు? పిచ్చోడా, నువ్వు వాడ కట్టుకున్నా ఎక్కడ కట్టుకోవాలి? సముద్రం పక్కన కట్టుకో, నీరున్న చోటని కట్టుకో. బుద్ధి లేదా నీకు? కొండ మీద కడతావా? ఎవరు చెప్పారా నీకు? దేవుడు అలాగెందుకు చెప్తాడు? దేవుడు సైన్స్కి విరోధంగా ఎందుకు చెప్తాడు? ఆయన సృష్టికర్త రప్పించోడా. నోవాహు అని ఉంటాడు, బాబు మెంటలోళ్ళారా, మీ ముఖంలో సావు కళ కనబడుతుందిరా, మీరు ఎప్పుడో చచ్చిపోతారు, నీళ్ళల్లో గుడగొడ ఊపిరాడక మునిగిపోతున్నట్టుగా చూస్తున్నాను నేను మిమ్మల్ని అన్నాడు. పిచ్చోడా, నువ్వు పోతావురా, నన్ను అంటావేంట్రా? మమ్మల్ని ఇలాగే బోధించుంటాడు.
ఎలా బోధించుంటాడు? ఊరు బాబు మీరందరూ నాశనం అయిపోయి నీళ్ళలో మునిగిపోయి చస్తున్నట్టుగా కనపడుతుంది నాకు అంటాడు. అని అంటాడు, నువ్వే సావు, మేమెందుకు చస్తాం? కానీ ఎవరు చచ్చారు? ఎవరు చచ్చారు? ఎవరు చచ్చారు? ఆ వర్తమానాన్ని నమ్మనోళ్ళు చచ్చారు. ఇప్పుడు ఈ వర్తమానాన్ని విమర్శిస్తుంటే నాకేమనిపిస్తుంది? అలాగే అనిపిస్తుంది, ఊరి బాబు అగ్నిలో కాలిపోండిరా, మూడో ప్రపంచ యుద్ధంలో అమ్మో అలాగే ఢబాలని పడుతుంది, బూడిదైపోతాడు. వాళ్ళు ఏమైపోతుంది? విమానం పడింది కానీ మనుషులు కనపడలే, బూడిద కనపడింది. జస్ట్ విమానం క్రాష్ అయితేనే బూడిదైతే అణుబాంబు వచ్చి పడితే ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడండి? అగ్ని గంధకములు పడ్డాయంట సొదొమ గొమొర్రాలో. అంటే ఈ భూమి, ఈ మానవుల జ్ఞానము దేనికి మనుషులను సిద్ధపరుస్తుంది? అగ్నికి ఆహుతి అవటానికి. మన దేహం అగ్ని దేహంగా మారింది అనుకో, అనగా ఆత్మదేహంగా మారింది అనుకోండి, ఈ దేహం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మధ్యాకాశంలో ఉంటే దాని మీద మరణము అధికారం మరలా చేయడానికి, రెండవ మరణమునకు దాని మీద అధికారం లేదు. హల్లెలూయా. ఈ వాక్యం అలా చేస్తుందమ్మా. మీరు నమ్ముతారా? నమ్మకపోతే అణుబాంబు కోసం వెయిట్ చేసి అణుబాంబు మీద మీ పేరు రాత్రి సమీరా. అణుబాంబు వచ్చి ఎవరి మీద పడుతుంది? వాక్యాన్ని నమ్మకపోతే. అంటే అంతే కదా, మీకు అర్థం కాలేదు. అక్కడ మోషే ఒక వర్తమానం తెచ్చాడమ్మా. ఏ వర్తమానం? ఎవరైతే ఆ గొర్రె పిల్ల రక్తమును ఆ అడ్డ కమ్ముల మీద, నిలువు కమ్ముల మీద ఆ రక్తం ఉంటుందో, దేవుడు ఏమన్నాడు? నేను దాన్ని చూసి దాటిపోతాను, మీకేమీ కాదన్న. ఇప్పుడు మోషే వర్తమానాన్ని విన్న వారి ఇంటిలో చనిపోయారా? వర్తమానం వినని వారి ఇంట్లో చనిపోయారా? నోవాహు వర్తమానం విని వాడలో ఉన్నవారు చనిపోయారా? వాడ బయట ఉన్నవారు చనిపోయారా? మోషే వర్తమానం విన్న ఆ జ్యేష్ఠులు చనిపోయారా? వర్తమానం వినని ఐగుప్తులు చనిపోయారా? ఇది కూడా సేమ్. ఈ గడియ వర్తమానము ర్యాప్చర్కు ముందుగా దేవుని చేత తన వధువు కొరకు పంపబడిన వర్తమానము. అట్ ద సేమ్ టైం అలాగే జరుగుతుందండి. కానీ మీరు ఇప్పుడు నమ్మినట్లయితే వాళ్ళు తప్పించుకున్నట్టుగా మనం తప్పించుకుంటాం, మరణం నుండి మనం. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా వేదాంత విద్య గలవారు బోధిస్తారంట. ప్రజలు చెవులు కోసుకుని వింటారంటమ్మా. అంటే ప్లేస్ చాలకపోతే ఏం చేస్తారు? కొంచెం ఇంకా ఎక్స్ట్రా కోర్చడానికి కొద్ది కోసి, గాయాలు ఉప్పు కారం కూరినట్టుగా, జాంకాయ కట్ చేసి ఉప్పు కారం కూరినట్టుగా ఈ చెవుని కట్ చేసి ఏం చేస్తారు? ఇంకా లోపల ఇంకా కూరు, ఇంకా తొయ్ 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 చెప్పు అంటారు. నేను ఒక మాట చెప్పనా? సినిమా 3 గంటలు, సాతాను సినిమా ఎంత? 3 గంటలు. అది కూడా మళ్ళా సూపర్ అని హిట్ టాక్ వచ్చిన సినిమా అనుకోండి. చెవులు కళ్ళు ఏం చేస్తారు మీరు? 3 గంటలు కాన్సంట్రేట్. రెప్ప వాలితే డాన్స్ మిస్ అవుద్దేమో. కానీ దీన్ని ఏమంటారు సాతాను? అది వింటే ఏం లాభం? నువ్వు ఇంటికి లేదన్నా తింటే లాభం, కానీ ఇది వింటే లాభం ఉందా అంటది సాతాను. దేవుడు ఏమన్నాడు? మనం తిన్నది, దేవుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము చెప్పండి అమ్మా. తరుపాడులో మీటింగుల గురించి ఏం చేయాలంటే, అదేనయ్యా మా బాధ అంతా తిండి కోసం. ఏం పెట్టాలా ఆయనకి? ఏం అడుగుతున్నారండి? ఆయనకి ఏం పెట్టాలా? ఏంటది? ఇప్పుడు బర్రె గడ్డైతే పాలు వస్తాయి. మంచి వాతావరణం ఇవ్వండి వాళ్ళకి. ఏమి ఇవ్వాలా? ఫుడ్ కాదు, బెడ్ కాదు. దైవ సేవకులను ఆత్మీయ వాతావరణం చర్చిలో ఉంటే, నిమ్మలమైన వినగలిగే చెవులుంటే, ఆత్మపూర్ణుడైన దైవజనుడు చక్కగా ఆస్వాదిస్తాడండి. ఈ పాయింట్ అర్థం కాలేదా? వాతావరణం ఫ్రెష్గా ఉందనుకోండి, వాక్యం చెప్పడానికి సైలెంట్గా ఉండి, ఆతృతగా ఉండి ఆమేన్ అంటూ మెల్లగా వాక్యాన్ని ఆస్వాదిస్తున్నారనుకోండి, ఎన్ని గంటలైనా బోధిస్తాడు. హల్లెలూయా. కానీ వాక్యం వినటానికి ఆసక్తికర సమయం లేదనుకోండి, నా మాట వినారా? ఆసక్తి గల సమయం లేకపోతే ఏం చేస్తారు? చెప్పండి. ఆసక్తి గల సమయం లేకపోతే ఏం చేస్తారు? నా మాట అర్థమవుతుందా? ఏం చేస్తారు? మీకు ఆసక్తి లేదనుకో వాక్య విషయంలో, ఏం చేస్తారు? నిద్రపోతారు. లుక్ దిస్ సైడ్, రైట్ సైడ్. వినారా? కాబట్టి పోన్లే, ఉన్నాడు దేవుడు దీవించింది కాక, మంచి కురవనే.
లోపలికి దిగుద్ది, ఒక రోజు దిగి టక్కలు లేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళంట పౌలు గారి కాలంలో కూడా ఆసక్తి విషయంలో వాళ్ళు మందులై ఉన్నారంట. ఎలా ఉన్నారు? అమ్ములకి ఏం అర్థం కావట్లా. ఏం మందులయ్యా? డోలోనా? వాక్యములు అర్థం చేసుకోకపోతే మందు అన్న వాళ్ళకి ఎన్ని అర్థాలు వస్తాయి? మందు అంటే టాబ్లెట్ అర్థం వస్తుంది, మందు అంటే చెట్లు కొట్టే అది అర్థం అవుతుంది. కానీ మందము అని అంటే నిద్రమత్తు. ఆమె కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలా. వదిలేండి నాన్నకి, అది అంతే. దేవుని స్తోత్రం తెలియసే. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఒక టైం వచ్చినప్పుడు వింటాడులే. దేవుని స్తోత్రం. అసలు వినలేదని ఎవరు అన్నారు? చెవులు ఖాళీగా ఉన్నాయా లేదా? చెవులు ఓపెన్ అయ్యి ఉన్నాయా, మూసుకొని ఉన్నాయా? ఇలా కట్టాడు అనుకో, అది వినలేదని అంటారు. ఓపెన్ చేసి ఉంచాడా లేదా? ఓపెన్ చేసాడు కాబట్టి వెళ్తుంది లోపలికి, మెల్లగా వెళ్తుంది. లేదు, మీరు పారామీటర్ వేసి కొలవండి, కనబడుతుంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. కాబట్టి పిల్లరా, దేవుని స్తోత్ర వర్తమానాన్ని అంగీకరించి కూర్చున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం కలుగుని కాక. కాబట్టి పిల్లరా, అసలు నాన్న గొప్ప విషయం ఎలాగంటే, ఇన్ని సంఘాల్లో డమ్మాలు ఉంటే కూడా మెల్లిగా ఇక్కడికి వస్తున్నాడంటే గొప్ప విషయం. ఆ మాత్రం సాతాను అనుమతి ఇచ్చింది. ఏమిచ్చింది? పట్టుకొని లాగేయడానికి ఏదో బలవంతం చేసి సాతాను గారు. నేను అదే ప్రార్థన చేస్తా ఉంటా, ఎవడు పట్టుకోకుండా చూడనైనా ఎక్కడైనా దారమ్మట ఎంతసేపు విన్నావా అని ప్రార్థన చేస్తా ఉంటాను. ఎవరు పట్టుకుంటారో. ఇప్పుడు ప్రతాప్ బయలుదేరుతాడు, ఫోన్ వస్తుంది, అర్జెంటు డెలివరీ కేసు ఒకటి వచ్చింది, ఆటో తెత్తావా లేదా అనగానే నేను దానికోసం ఎదురు చూస్తాను, వెళ్ళిపోతాడు మన్నాడు. ఏం చేస్తా అలాంటి. ఇప్పుడు సమీర ఇక్కడికి వస్తుంది, వస్తా ఉండేటప్పటికి ఈ రోజు ఉండాలమ్మా, ఈ రోజు బిజినెస్ అంటే ఏం చేస్తావు? ఈ రోజు పని ఉంది అని అంటే ఏం చేస్తావు నువ్వు? వెళ్ళాలా వద్దా? అందుకే ప్రార్థన చేస్తాను ఆదివారం అందరికీ సాతాను గాడు పట్టుకోకుండా ఏం చేయాలా, అడ్డుకోకుండా వాడిని బంధించని చెప్తాను నేను. అప్పుడు మీరు ఇక్కడికి రాగలుగుతారు. బైబిల్ అంటుంది, నా తండ్రి ఒకరిని ఆకర్షించకపోతే ఎవడు కూడా దేవుని దగ్గరికి రాలేడు. మిమ్మల్నైనా దేవుడు ఆకర్షించాడు బై గాడ్ గ్రేస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఇప్పుడు చూడండి, నిజమైన వారి సభలో అంటే వాక్య సంబంధమైన సభలో గాడ్ బ్లెస్ యూ, నేను తప్పకుండా మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాను. ఎందుకంటే దీనులు ఉంటారు. ఎవరండి? విద్యా విహీనులైనా కూడా వాక్యం కోసం వాళ్ళు వస్తారంట. రోగులు వస్తారంట. విన్నారా? వాళ్ళందరూ కూడా ఎలాగుంటారు? కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఒకవేళ విద్యావంతులు ఉన్నా వారు అన్నిటినీ జయించుకొని, విన్నారా, అన్నిటినీ జయించుకొని వాక్యం కోసం లోపలికి రాగలుగుతారంట. వారు కూడా ఎంతమంది అంట? కొద్ది మంది. మాక్సిమం ఎవరుంటారంట? దీనులు ఉంటారంట. నీతిమంతుని సభలు ఎవరుంటారు? దీనులు ఉంటారు. దీనులు అంటే సమస్తమును తగ్గించుకొని వచ్చేవారంట. ఈ లోక తత్వవేత్తలు క్రీస్తును జ్ఞానము ద్వారా నిరూపించాలని చూస్తారు. బైబిల్ ఓపెన్ టెక్నాలజీ అంట. ఏ టెక్నాలజీ? అసలు బైబిల్కి ఓపెన్ టెక్నాలజీ ఎందుకు రా పిచ్చోళ్ళారా? మెంటలు వచ్చిందా మీకు సాతాను పుత్రులారా? బైబిల్ కావలసింది నీ విశ్వాసం, నువ్వు నమ్ము అంతే. నేను నిరూపిస్తాను, బైబిల్ని లేఖనాలు నిరూపిస్తాను. నువ్వెవడు నిరూపించడానికి? ఆయన నోటి నుండి వచ్చిన మాటను నిరూపించు, నా మాటను నువ్వు నిరూపించు దమ్ముంటే అని దేవుడు నిన్నేమని అన్నాడా? నీకెందుకు ఓపెన్ ఛాలెంజ్? నీకంత అవసరమా? నా మాట విన్నారా? నో సార్, నో సార్, నో సార్. మన సోదరులు వచ్చారు. నేను అన్నాను, నేను మీకు ఇక్కడ బోధించేది అనవసరంగా వెళ్ళి పందుల ముందు వేయొద్దు అన్నాను. మన వాళ్ళు వెళ్ళి ఎక్కడేశారు? నేను సేవకుల కూడికలో చెప్పింది ఎక్కడేశారండి? అవి తొక్కి చీల్చేస్తే చెట్టుకోకలు పుట్టకోకలు విడిపోయి ఎక్కడెక్కడో ఉన్నారు మన వాళ్ళు. విన్నారా? ఏమైపోయింది అక్కడ? సమస్య ఏమైంది అక్కడ? నా మాట విన్నారా? ఏమైంది? ఎక్కడ? ఇప్పుడు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం. నీకు వాక్యం అర్థమైతే నేను చెప్పేదాన్ని నువ్వు స్వీకరిస్తావు. నేను యూట్యూబ్లోకి వెళ్ళే దాంట్లో నేనేమి లోతుగా చెప్పను, జనరల్గా చెప్తాను. ఈ పుస్తకం మీరు చదవండి, చాలా లోతుగా ఉంటుంది. అదంతా నేను చెప్పాను అనుకో, అది చూసిన వాడు అనుకుంటాడు ప్రశ్నలు వర్షాలు కురిపిస్తాడు నా మీద. ఇప్పుడు వర్షం లేదు కదా, ఏ వర్షం? వాడికి అసలు అర్థం కాదు. ఏంటి అవతో సాతాను సంసారం చేసి ఆ సాతం మోసం చేసిందంటావేంటి?
వ్యభిచారం అంటావేంటి? ఇలాగే నోవాహుని కూడా వాళ్ళు విసిగిచ్చారు, ఇలాగే యేసయ్యను కూడా వాళ్ళు విసిగించారు, ఇలాగే అపోస్తులు కూడా విసిగించారు. ఈ ఒక తప్పుడు విత్తన ఒరిజినల్ విత్తనాన్ని ఏం చేస్తుంది? ప్రశ్నిస్తుంది. ఒకవేళ నువ్వు వాళ్ళకి కనుక చెప్పాలనుకో, ఆ చిప్పు వాళ్ళు లేదు, ఆ చిప్పు వాళ్ళు లేదు కాబట్టి వింటారా? మాట్లాడరేంటమ్మా? వింటారా? వినకపోగా నువ్వు తప్పుడు బోధనేది, నువ్వు ఎక్కడ వాక్యం పెడితే అక్కడ జనాలు రానివ్వను, నువ్వు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి ప్రజల్ని రానివ్వను. వీడెవడో నేను అనుకుంటాడు, వాడు సాతాను పుత్రుడు. వాడు అనుకుంటాడు నేను వాక్యం కోసం నిలబడ్డావాడిని అనుకుంటాడు. వినరా? ఈ రెండిటి మధ్య పోరాటం జరుగుతుంది. ఇప్పుడు ఈ లోక తత్వము, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసేసాడు కదా. ఆమేన్. అవ్వ ఏం కోరుకుందంటే జ్ఞానాన్ని కోరుకుందంట. జ్ఞానాన్ని కోరుకొని వాక్యము నుండి తప్పిపోయింది. ఎక్కడ నుండి తప్పిపోయింది? నా మాట అర్థమవుతుందా మీకు? బలైపోయామనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చి బలైపోయామనుకుంటున్నారా? బతుకుతారు మీరు. ఈ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, దేవుని రాజ్యంలో కూర్చుండబెడుతుంది ఇది. హల్లెలూయా. మీరు అనుకుంటారు అయ్యగారు ప్రాంతాలు విడిచి, స్థలాలు విడిచి, అక్కడ కలిగినవి విడిచి ముందుకెళ్ళిపోతున్నారని. ఆమేన్. నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, ఉన్న కారు తీసేసి లేని కారు కోసం ప్రయత్నం చేస్తున్నాను ఏంట్రా బాబు అనిపిస్తుంది అప్పుడు. కానీ మీకు అర్థమైందా? ఏది చేసిన ప్రభువు నిమిత్తమే. ఎందుకనంటే అది అంతే, నేను చెప్పలేను కానీ ఒకటి జరుగుద్ది అంతే. అయ్యా మీరేంటి అలా అంటున్నారు అని అంటే, దేవుని కార్యాలు లోకానికి అర్థం కావు, కానీ దేవుడు తన కార్యాన్ని ఖచ్చితంగా ఇక్కడ చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు దేవుని పిల్లలను దేవుడే ఆకర్షిస్తాడు. అలాగే లోక సంబంధమైన మేధావి సంఘాలు, లోక సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన అబద్ధ సంబంధమైనది, ప్రజలను ఉప్పొంగ చేసే తీయని ప్రసంగాలు, ఇసుకేస్తే రాలనంత ప్రజలు అక్కడ ఉంటారంట. ఎక్కడుంటారు? ఎక్కడుంటారండి? చెప్పరేంటండి బాబు? వాళ్ళకి ఏమొస్తుంది? ఇసుకెత్తే రాలనంత జనం అక్కడ ఉంటారు. వాళ్ళు వేసే కానుకలు పట్టడానికి ఎంత కూరినా కూడా గోతాలో కానుకలు పైకి తన్నుకొని, ఈరోజు సేవకులకి ఇన్కమ్ ట్యాక్స్లు, సేవకులకి బౌన్సర్లు, సేవకులకి అతి ఖరీదైన, ఈరోజు అన్యులు క్రైస్తవుల మీద లేకపోతే తిరుగుబాటు చేయటానికి గల కారణం ఏంటో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగినంత డబ్బు ఎవరి దగ్గర ఉందంట? క్రైస్తవ దేశాల్లో ఉంది. సేవ గొప్ప లాభసాధకం అయిపోయింది. సేవ ఏమైపోయింది? చెప్పట్లేదు. గొప్ప లాభం. ఇప్పుడు మనం ఒక మీటింగ్ పెట్టాలంటే మన దీన జనాంగాలు కొద్ది కొద్దిగా వేసుకుంటే కూడా ఆ మీటింగు ఒక స్థానానికి రావట్లే. అయితే పెద్ద సంఘాలు నేను చూసా, వర్తమానంలో కూడా చూశానండి. వాళ్ళు అంటారు మనోళ్ళు లక్షలు లెక్కలేదు బ్రదర్ మనోళ్ళకి. నేను ఒక వాక్యం పుత్ర స్వీకారంలో ఒకటి పెట్టాను, మీరు చూసారో లేదు. ప్రవక్త అంటాడు, నేను డబ్బును ఆశించి బోధించినట్లయితే ఈరోజు ఆ ప్రసంగం చేసేటప్పుడు $20,000 నేను అచ్చి ఉన్నాను. విన్నారా? నేను ఫలానా ఇంత కట్టాలి, చర్చి మీద నేను ఫలానా తెచ్చాను. ఒకవేళ నేను ధనాన్ని ఆశించేవాడిని అయితే ఈరోజు నేను ఈ రుణాలలో ఉండేవాడిని. మీరు గమనించాలా, ఎవరు న్యాయంగా చేస్తున్నారో. మోసం చేస్తే అప్పు చేయాల్సిన పని ఉంటుందా? అప్పు చేయాల్సిన తీయని మాటలు చెప్పాను అనుకో, ఇక్కడ మీ సెల్ ఫోన్లు, మీ వాచీలు, మీ బంగారం, మీ వెండి, మీకు కలిగినది అన్ని ఇచ్చేసి వెళ్ళిపోండి అని అన్నాను అనుకో, ఒక పిలుపు, వాళ్ళు బయటకు వెళ్ళిపో, ఆ పిలుపు పిలిచామనుకోండి, ప్రైజ్ ద లార్డ్, నా మాట విన్నారా? ఇప్పుడు ఏమైపోద్ది? ముసలోడు ఇల్లు కూడా కొనేస్తాం. ఏం చేస్తాం? లో మనం చూడాల్సింది ఏది? పరలోకం. కాబట్టి దేవుడు ఎక్కడ తల వాల్చుకోమన్నాడు అక్కడ వాల్చుకుంటాం. ఈ లోకంలో తల వాల్చుకున్నట్టుకైనాను స్థలం లేదు. అయినా కూడా ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే ఏదో కలిగినది కొంచెం
ప్రభు వాక్యం చెప్పుకోవడానికి, ఆ దినము వరకు కనిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని సంపాదనే మార్గం అయితే అప్పుడు దేని వాడాలమ్మా? తెలివి వాడితే యుక్తి వాడితే డబ్బు నుంచి పుట్టేది డబ్బే. అంటే డబ్బు ద్వారా వాక్యం కడితే, సంఘాన్ని కడితే ఈ సంఘంలో ఎవరు తయారవుతారు? డబ్బు విశ్వాసులు తయారవుతారు. ఏ విశ్వాసులు తయారవుతారండి? ధన సంబంధమైన వాళ్ళకు కూడా ఏ అపేక్ష ఉంటుంది? చర్చిలోకి వచ్చినా డబ్బుకు పుడితే ఏమవుతుంది? డబ్బే. గెయిన్ సంపాదన అని డబ్బు అనదు, డబ్బు అంటది. విన్నారా? కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవుని పిల్లలు డబ్బుకు ఆకర్షించబడరు, మంచి ఆకర్షణీయమైన మందిరాలకు ఆకర్షించబడరు, చక్కని సంగీతాలకు ఆకర్షించబడరు, గొప్ప హోదాలకు ఆకర్షించబడరు. ప్యూర్ వర్డ్, శ్రేష్టమైన వాక్యము చేత వారు ఆకర్షించబడతారు. ఆమేన్. ఓకే, ఇప్పుడు చూడండి, విభాగింపబడిన క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు, మెథడిస్టులు, పెంతెకోస్తులు అందరూ త్వరలో ఒక యాంటీ క్రైస్ట్ యొక్క శిరస్సు క్రిందకు వచ్చి వారు కిరీటం పొంది తమ రాజుకు వెల్కమ్ పలుకుతారండి. ఎవరికి? మనం ఈ భూమికి వీడ్కోలు పలకబోతున్నాం. మనం ఏం పలకబోతున్నామమ్మా? ఈ భూమికి సెండ్ ఆఫ్ ఇవ్వనై ఉన్నాం. ఇప్పుడు చచ్చిపోతాం అనుకుంటున్నారా మీరు? అంటే ఎవడైనా సరే భూమికి సెండ్ ఆఫ్ ఇవ్వాలో వద్దు ఒకరోజు. అంతకుముందు మనం ఈ రూమ్ చూడక ముందు మీ ప్రతాప్ బాబాయ్ అటు వచ్చి, అక్కడ ఎందుకు అయ్యగారు పిల్లోళ్ళు వెళ్ళే కాడ చచ్చిపోతాం అన్నాడు. ఏమన్నాడు? అంటే సమాధులు అక్కడ అటు రోజుకు ఒకటి వెళ్తుంది, అటు సమాధుల్లోకి వెళ్ళే దారి అన్నాడు. ఎక్కడో నాకు గుర్తులేదు, అది సమాధుల్లోకి వెళ్ళే దారి అన్నాడు. నేను అన్నాను, ఎవరైనా మనం కూడా అక్కడ ప్రార్థన చేసి సమాధులకు వెళ్ళే వాళ్ళని పంపిస్తాం అక్కడి నుంచి అని చెప్పాను నేను. నా మాట విన్నారా? మీకు అర్థం కాలేదా? అర్థమవుతుందా లేదా? మీ తాత చచ్చాడు, ఏం చేసావు? పిరమిడ్ కట్టించావా? ఏం చేసావు? కైకలూరులో పిరమిడ్ కట్టించావా? ఏం చేసావు? ఎవరు మాట్లాడలేదు. మనకు నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు, శాశ్వతమైన పట్టణం మనకు ఒకటి ఉంది. ఆ పట్టణం కోసం దేవుని వాక్యాన్ని మనం నమ్మి ముందుకు కదులుతా ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ అంటున్నాడు వీళ్ళందరూ కూడా ఒక తాటి కిందకి రాబోతున్నారు. నేను అనుకుంటున్నాను ఒక చిన్న మాట, ఈ వర్తమానంలో కూడా ఒక డూప్లికేట్ మనుషులు ప్రవేశించారు, ఈ డూప్లికేట్ సంఘాలు ప్రవేశించాయి, డూప్లికేట్ నాయకులు ప్రవేశించారు. వారు కూడా ఆ శిరస్సు కిందకి వెళ్తారు. దేవుడు మనలను టోకెన్ ద్వారా వాక్యం అనే రక్తం క్రిందికి ఎలా తెచ్చాడో, సాతాను కూడా వాక్య విరోధమైన టోకెన్ ఇచ్చి వారిని కూడా పాతాళానికి సిద్ధపరుస్తున్నాడు. వాడు ఎవరికి రాజు అంట? సాతానుడు పాతాళపు రాజు. ఏ రాజు అండి? పాతాళపు రాజు. పాతాళపు మన రాజు ఎవరు? నా రాజ్యం ఈ భూ సంబంధమైంది కాదన్న రాజు. ఏ రాజు అయినా? భూమి మీద తృణీకరింపబడిన రాజు, ఆయన పరలోక రాజు. సాతానుడు పైనుండి నెట్టివేయబడిన వాడు పాతాళ రాజు. వాడి మాట విని మోసపోతే మనం ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి వెళ్తాం. పరలోక సంబంధమైన దేవుని వాక్యాన్ని నమ్మితే మనం ఎక్కడికి వెళ్తాం? ఏ రాజు అయితే పైన ఉన్నాడో ఆయన అంటాడు ఎక్కిరా అన్నప్పుడు మనం అక్కడ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈనాడు వర్తమానంలో సంఘ శాఖల జాడలు ఉన్నాయి. ఇది నేను గమనించిన విషయం అండి, ఇది ప్రవక్త చెప్పలేదు. ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఈ సంఘ శాఖల జాడలు వర్తమానంలో నాకు కనబడ్డాయి. అదేంటో తెలుసా? గ్రూపులు. ఏ గ్రూపు? అన్ని కుడి చేతి సహవాసం, ఎడం చేతి సహవాసం, తెలుగు సంఘకారుల సహవాసం, అది వన్నెస్ సంబంధించిన ఒక సహకారం. విన్నారా? ఎవరు మాట్లాడలా? విలియం బ్రన్హామ్ గారి గ్రూపు. నా మాట విన్నారా? ఇప్పుడు మీరు గమనించారా? ఈ గ్రూపులన్నీ ఏంటి కథలు? ఈ గ్రూపు కథలు ఏంటి? నా మాట విన్నారా? ఏ గ్రూపుల్లో, నా మాట వినండి, ఏ గ్రూపుల్లో వాళ్ళ ప్రసంగాలు వెళ్తారు. నాకు అసలు ఇష్టం ఉండదండి.
అన్ని గ్రూపుల్లో రోజుకొక ప్రసంగం, డింగ్ డాంగ్ సెల్ అక్కడ పెట్టుకుంటే టింగ్ టాంగ్ మెసేజ్ వచ్చినప్పుడు ఏమంటది? మాట్లాడరేంటమ్మా, ఏంటది టింగ్ టాంగ్? అందుకే నేను అన్నాను, మన వాళ్ళని కూడా ప్రేమ వర్తమానం అనేటటువంటి చిన్న గ్రూప్ పెట్టారే మీరు, అందులో మాటికి ఏ చెత్త వేయకండి, ఇంపార్టెంట్ న్యూస్ అయితే పెట్టండి అని చెప్పానండి. నేను కొన్ని గ్రూపుల నుంచి బయటకు వస్తా ఉంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అయ్యగారు మీరు ఎందుకు బయటకు వెళ్ళిపోయారు? అసలు మనకి ఏ గ్రూప్ ఉందండి? వాక్య గ్రూపే మన గ్రూపు. ఆమె కాబట్టి నేను తప్పట్లేదు, కానీ చావు కొట్టేస్తున్నారండి ఈ గ్రూపుల్లో పెట్టేసి. ఎవరికి మూడొస్తే వాడు వాక్యం పెట్టేస్తాడు, దాంట్లో ఎవరికి నడిపింపోతే వాడు వాక్యం పెట్టేస్తాడు. అక్కడ ఓపెన్ చేసి 2 ముక్కలు చూడగానే అర్థం కాదు అది. ఎవరు చూసినా వాళ్ళు సెల్ఫిష్ అని నేను ఒక మాట అంటాను, ఏమనుకోవద్దు. ఏంటంటే నేను వచ్చి వాళ్ళందరూ దొంగలంట, అవతల ఇంకొకటి ప్రసంగం పెట్టి వాళ్ళందరూ దొంగలు అంటున్నాడు, ఇంకొకటి వచ్చి వాళ్ళందరూ దొంగలు అంటున్నాడు, 4వ వాడు వచ్చి వాళ్ళందరూ దొంగలు అంటున్నాడు. దొరెవరు? మీకు అర్థం కాలేదా? గ్రూపులో వాళ్ళు నమ్మకండి వాళ్ళందరూ దొంగలు అంటున్నారు, మీకు అర్థం కాల. ఒక ఆయన అంటాడు పక్కన సంఘాన్ని దోసుకొని వెళ్ళిపోతున్నారు అని అన్నాడు, ఈయన ఇంకొక సంఘాన్ని దోసేస్తున్నాడు. పక్కన వాళ్ళందరూ చెడ్డోళ్ళు అంటున్నారు, మళ్ళా వెళ్ళి ఒక మంచివాడు వచ్చి ఎవరికో సహాయం చేస్తుంటే ఇతడు సేవకుడు కాదని చెప్తున్నాడు ఆయన. అంటే పక్కన ఇది నిజమా? అతడు సేవకుడు కాదండి, విశ్వాసం అండి. నువ్వు చూసావా? అతనికి ఆర్డినేషన్ ఇచ్చిన సంగతి నీకు తెలియనప్పుడు నోరు మూసుకో. దేవుని నిజమైన సేవకులు వాక్య ప్రకారమే నిలబడి పంపినప్పుడు నోరు మూసుకో. పక్కన ఏ సంఘం అయితే ఉందో దోచేసే దుర్బుద్ధి వర్తమానంలో ఉంది ఈరోజు. సంఘాలు చూస్తే చాలు, అంతేనా? ఒక కన్యకను చూస్తే పురుషుడు చెలరేగిపోయినట్టుగా ఈ సేవకులు ఏం చేస్తున్నారు? ఒక చిన్న సంఘాన్ని చూస్తే దాన్ని లాగేయాలని ప్రేరేపించబడే దుర్మార్గులారా, మీరెక్కడ వర్తమాన సంబంధులు? ఆమె నా మాట అర్థం కాలేదా? అంటే వర్తమానంలో కూడా సాతాను జాడ కనబడుతుంది. సాతాను జాడ అంటే ఏంటి? వాక్య విరోధమైనదే సాతాను యొక్క జాడ. పేరుకు వధువు అంటారు కానీ, ఇది నా మాట, పేరుకు వధువు అని అంటున్నారు కానీ వారిలో ఉన్నదంతా కూడా సంఘ శాఖల రక్తము. ఈ కాలంతో పోల్చి చెప్తాను అన్నాను కదా నేను. ఈ వర్తమానాన్ని ఈ కాలంతో పోల్చుకుంటే నాకు అది కనబడింది. అక్కడ వాక్యాన్ని వాక్యంతో, వజ్రాన్ని వజ్రంతో కోయాలన్నట్టు వాక్య విరోధమైన దాని వాక్యం వెళ్ళినప్పుడే విరోధమైనదేదో అర్థమవుతుంది అక్కడ. స్తోత్రం చెప్తారా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు భార్య వధువు తన గళమును విప్పి ఇట్లనుచున్నది, నా ప్రజలారా, దాని పాపములు అనగా సంఘ శాఖల యొక్క వాక్య విరోధమైన యొక్క దానిలో పాలువారు కాకుండా, ప్రకటన 18:4, పాలువారు కాకుండానట్లు దాని తెగుళ్ళలో ఏరియు మీకు ప్రాప్తించకుండానట్లు ద వాయిస్ ఆఫ్ బ్రైడ్ ఏమంటుందో తెలుసా? దాన్ని విడిచి బయటకు వచ్చేయండి. ఈరోజు 7 సంఘకాల దూతలందరూ కూడా క్రీస్తుతో కూడా కలిసి ఎవరిలో ఉన్నారు తెలుసా? వధువులో ఉన్నారు. ద బ్రైడ్ వాయిస్ ఈజ్ ద క్రైస్ట్ వాయిస్. క్రీస్తు వాయిస్ ఈ రోజు బ్రైడ్ లోంచి వినపడుతుంది. బట్ అందరూ వధువు అంటున్నారు. బోలంత మంది కన్యకులు వచ్చారు, బోలంత మంది స్త్రీలు వచ్చారు, కానీ ఆయన ఒక్క ఆమెనే కోరుకున్నాడు. ఆమె పేరు ఎస్తేరు. అనేక మంది ఉన్నా ఎస్తేరు యోగ్యురాలుగా ఆయనకు తోసింది. ఈరోజు ఆ యోగ్యురాలు మన మధ్య ఉండాలనేది నా ఆశ. ఆ శ్రేష్టమైన వర్తమానాన్ని ఎవరైతే వింటారో వారు యోగ్యురాలుగా ఉండి తన పెనిమిటికే, ఆ యోగ్యురాలు తన పెనిమిటికి ఏంటంటే తన భర్తకే ఏంటి, ఆయన మన కిరీటమా? అలా కాదంటే ఇక్కడ మనం ఆయనకి కిరీటంగా పెట్టుకుంటున్నాడంట. ఆయన తల మీద పెట్టుకుంటాడంట. ఏమెల్లో హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి స్థానం మనకు కావాలి. హల్లెలూయా. నాటి ఏదేనిలో అవ్వ జ్ఞానం కొరకు మోసపోయినట్లుగా నేడు ఇహలోక జ్ఞానం కొరకు, తత్వం కొరకు, ఈ లోకపరమైనటువంటి ఆ జ్ఞానం కొరకు అనేకులు మోసపోయి ఎక్కడికి వెళ్తున్నారు.
మానవ హృదయం ఎలాగైతే మోసకరమైనదో, మానవ హృదయంలో నుండి వచ్చిన ఆలోచన దేవుని వాక్యంతో అంటుకట్టబడినప్పుడు ఆ గర్వపు తలంపులు, గర్వపు ఆలోచనలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఆనాటి ఏదేనులో అవ్వను మోసగించినట్లుగా ఈనాటి తరములో, ఈ కాలపు వర్తమానములో నుండి అనేకులను అది మోసగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నాటి ఏదేనులో అవ్వ ఆదాము దిగంబరులుగా ఉండటానికి గల కారణం వారు ఎప్పుడైతే వాక్యం నుండి తప్పిపోయారో పరిశుద్ధ ముసుగును వారు తొలగిపోయారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆ పరిశుద్ధమైన ముసుగేంటో తెలుసా? ఈ కాలపు వర్తమానము. ఈ కాలపు వర్తమానం తృణీకరించిన రోజున నువ్వు దిగంబరిగా ఉంటావు. దిగంబరిగా అంటే వాక్యము అని చెప్తావు కానీ వాక్యం ముసుగు నీలో ఉండదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే అపవాది నేడును మోసగిస్తూ ఆ సత్యబోధను అంగీకరించనీయటలేదు. ఏం చేస్తున్నాడు చెప్పాలమ్మా? సాతానుగాడు మోసగిస్తే ఏం చేస్తున్నాడు? సర్పము ఆదాము కంటే ముందుగానే అవ్వను ఎరిగి ఉండెను. అంటే ఈరోజు సంఘాన్ని స్వీకరించాల్సింది ఎవరు? ఎవరి పేరున సంఘాలు కట్టబడ్డాయి? ఏ నామమున సంఘములు కట్టబడ్డాయి? ఏ నామమున అపోస్తులు సంఘాలను స్థాపించారు? ప్రభువైన యేసుక్రీస్తు నామం, పేరేమో ఆయన నామం. కానీ ఇక్కడ జరిగేది ఏంటి? ఇప్పుడు అవ్వ ఎవరి కోసం నిర్మాణం చేయబడింది చెప్పాలమ్మా మీరు? ఇప్పుడు అవ్వని ఎవరు ఎరగాల? ఆదాము ఎరగాల, కానీ సర్పం ఎరిగింది. ఈరోజు సంఘాలని ఎవరికి చెందాలా? దేవునికి. కానీ సంఘాలను ఎవరు ఎరిగాడు ఈరోజు? సాతానుడు. ఆ మాట విన్నారా? తప్పుడు సిద్ధాంతాలు. కాబట్టి ఈరోజు ఆ పాత శత్రువు నువ్వు ఎలా గుర్తించగలవు? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా అంటే ఎలా గుర్తించగలవు? ఏదైతే వాక్యమునకు విరోధముగా ఉన్నదో అదే ఆ పాత అపవాది. ఈరోజు లేడా ఏదైనా తోటలో మోసగించినోడు? ఆనాడు ఏదైనా తోటను మోసగించిన వాడు ఈనాటి సంఘాలను మోసగిస్తున్నాడు. ఈరోజు సంఘాలని కట్టబడింది ఎవరి పేరున? యేసుక్రీస్తు పేరిట. ప్రతి వాడు ఎవడి పేరు వాడు పెట్టుకుంటున్నాడు. ఎవరి పేర్లు? రాను రాను దేవుని పేరు మరుగైపోయింది, మానవుల పేర్లు వచ్చేసింది. మీరు రాను రాను ఏమంటారు తెలుసా? కోలా గారు చర్చికి వెళ్తున్నాం అంటారు. ఏ చర్చి? కోకో కోలా. నో, ప్రభు అయిన యేసుక్రీస్తుకి చెందినది చర్చి. నడిపించే దైవ సేవకుడు ఆయనే గాని సేవ మొత్తం దేవునిదే, వాక్య సంబంధమైనది. కాబట్టి ప్రియులారా మీరు దయచేసి గమనించాలి. లౌదికీయ సంఘ కాలమునకు సాతాను రానివలే కూర్చున్నది. అందుకే ఆ వేశ్య నుండి నువ్వు తప్పించుకో అన్నాడు. మహావేశ్య అది రక్తము తాగి మత్తిల్లి ఉందంట. ఎలా ఉంది ఈరోజు ఈ సంఘాలన్నిటినీ మోసగించి అది ఎలా ఉంది? వారి ఆత్మలను చెడగొట్టి అది ఎలా ఉంది? కూర్చుంది రాణిగా. అవంటది నేను రాణినిగా కూర్చున్నాను కాబట్టి నా రాజ్యానికి అంతం లేదనుకుంటుంది. అది నేను మంచం పట్టిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అయ్యో మహాబబులోను కూలిపోయినట్టుగా నేను చేస్తానన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మన రాజ్యం రాబోతుంది, దేవుని రాజ్యం రాబోతుంది. దాని ఆకర్షణలో మనం పడకూడదు, దాని మాయలో మనం పడకూడదు. ఏమే కాబట్టి ఆ అపవాది ఏం చేస్తాడంట? అసంతృప్తిని తెచ్చి వాక్యం కంటే లోకం చక్కగా ఉందని మోసగిస్తాడంట. ఈరోజు సంఘాలని మోసపు సంఘాలే. ఎందుకండి బిజినెస్ బాగాలేకపోతే ఇన్ని సంఘాలు ఎందుకు వస్తాయి నాకు తెలియగలుగుతాను. మినిస్ట్రీ అర్థం కావట్లా చాలా మందికి. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ పెద్ద సంఘం, పెద్ద కానుక బాక్సు, పెద్ద హంగామా. నో సార్, నాకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు? చెప్పండి. ఆదివారం నేనేం చెప్తా? ఎవరు మాట్లాడినా వాక్యం చెప్తా. వాక్యం చెప్పడానికి నాకు కొంతమంది వినేవాళ్ళు ఉండాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు మా వరకే నాయ్ గారు, ఒకవేళ దేవుడు మీ వరకే అన్నాడు అనుకో, అది చాలు. నాకు అర్థం కాలేదా? నీ వరకే అయితే అది చాలు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ వదువుంటే వస్తుంది. అయితే ఇది తీర్పు కోసం ఇక్కడ ఉండవలసి ఉన్నది. ఈ దీపమును ఈ స్థానములో దేవుడు వెలిగించమన్నాడు కనుక ఆ దీపం అక్కడ పెడితే చాలు. ఒక పెద్ద పెద్ద శాఖలుగా, పెద్ద పెద్ద సంఘాలుగా, పెద్ద పెద్ద సమాజంగా, ఏదో ఆర్థికపరమైన మూలాల కోసం కానే కాదు.
దేవుడు పోషించడానికి ఏదో ఒకటి ఇవ్వగలడు. ప్రైజ్ ద లార్డ్. వాక్యంతో నిలబడి ఉండాలి. ఏమేన్ ఈనాడు విజ్ఞానము, టెక్నాలజీ పెరిగింది, నైతికత లోపిస్తుంది, స్త్రీలు వస్త్రహీనులుగా మారిపోయారు, దురాశ, దుష్టత్వం, ఈ లోక గొప్ప సుఖానుభవం. ఎంత సిగ్గండి ఒక రోజుల్లో. పూర్వకాలంలో 54లో ప్రవక్త ఇండియా దేశం వచ్చాడు. అప్పటికే అమెరికా మనకంటే 100 సంవత్సరాల ముందు అభివృద్ధి చెందిందండి అమెరికా. నా మాట విన్నారా? అమెరికాలో వస్త్రాలు లేక కాదు, డబ్బు లేక కాదు, వాళ్ళు ఎంత చేస్తారు. ఇండియా దేశం వస్తే అప్పటికి ఇంకా నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న దినాలు అవి. ముంబై వచ్చాడు ఆయన, తాజ్ హోటల్లో ఉన్నాడు ఆయన. అయితే ముంబై వచ్చినప్పుడు ఆ భారతదేశపు స్త్రీలు ఎలా ఉన్నారు తెలుసా? చిరిగిపోయిన వస్త్రాలు ఉండి వాళ్ళ దేహం ఆ వస్త్రాల్లో కనపడుతుంటే కవర్ చేసుకోవటానికంటే ఆ చినుగులు కనపడకుండా కవర్ చేసుకోవటానికి ప్రయత్న పడుట ప్రవక్త చూశాడు. విన్నారా? అప్పుడు ఏమని తెలుసా? ఈ అమెరికా ప్రజల కంటే భారతదేశంలో ఉన్న భిక్షగత్తెలే పరలోకంలో ఉంటారు వాక్యాన్ని కనుక అంగీకరిస్తే అన్నాడు. ఇప్పుడు అమెరికా స్త్రీలు వీధుల్లో షార్ట్లు వేసుకొని, మిడ్డీలు వేసుకొని, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని, హై హీల్స్ వేసుకొని, లిప్స్టిక్ వేసుకొని తెల్లని పందుల్లాగా తిరుగుతా ఉంటే శరీరాన్ని కప్పుకోవడానికి భారతీయులు ఒక రోజున నిజమే చెప్తున్నా, ఇండియా దేశంలో వధువు ఉన్నట్లయితే ఈ దేశంలో ఉన్న వధువు ఆ చెడిపోయిన రాజ్యములన్నిటినీ ఒక దినమున ఆమె తీర్పు తీరుస్తుంది. స్తోత్రం. ఆ నీతిని మనం కాపాడుకుందాము గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అది గొప్ప తెలివిగల చెట్టు. దాని ఫలముల వలన కలిగే మత్తు వలన నేడు బైబిల్ పట్టుకునే భక్తులున్నారు, కానీ దాన్ని చదివి దాని ప్రకారం జీవించేవారు అరుదైపోయారు. నేను క్లోజ్ చేస్తున్నాను. ఏమైపోయారండి? బైబిల్ పట్టుకున్నా, నేను ఇందాక వస్తా ఉంటే అందరూ ఇలా పెట్టుకుని డింగ్ 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 వస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. కానీ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు ఉన్నారు, కానీ ఆదివారం బైబిల్ పట్టుకొని వచ్చి ఆదివారం నుంచి సోమవారం నుంచి మళ్ళా శనివారం దాకా వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఏమేన్ ఇప్పుడు ఏం చేయబడిందంటే వంకర చేయబడిన సాతాను రాజ్యము. ఈరోజు సాతాను ఏం చేశాడు? వాడు ఈ రాజ్యాన్ని పాడు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 6000 సంవత్సరాలు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? ప్రతి కాలంలో కూడా తన ప్రజలను దాంతో కలవనివ్వట్లా, ఆయన వేరు చేస్తా ఉన్నాడని. ఒక రోజు వస్తుంది, గోధుమలు గురుగులు కట్టబడి కాల్చివేయబడితే అది యూనియన్ గా మారుద్ది అంతమునకు. అయితే గోధుమలు కొట్లలో చేర్చబడతాయి. మనం దేవుని వాక్య గింజ అయితే ఎక్కడుంటాం? మధ్య ఆకాశంలో ఉంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది తన రాజ్యమేలు కాలంలో నీతిమంతులు మౌనంగా ఉండాలి. ఈరోజు మనం ఎలా ఉండాలి? మౌనంగా అంటే వాళ్ళ జోలికి పిలక పట్టుకొని లాగటం కాదు. యాంది జుట్టు బైబిల్ ఏమని చెప్తుంది? వద్దు, వాక్యంగా ఉండండి. మీరు వెళ్ళి వాళ్ళతో కొట్టి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఏందమ్మే ఈ కాలంలో కూడా అంత బారు జుట్టు అవసరమా అంటారు. నువ్వేమంటావు? కొత్తిమీర కట్టినట్లాగే నువ్వు కొత్తిమీర కట్ట అవసరమా? వద్దు. మీరు ఎలా ఉండాలా? మిమ్మల్ని ఎంతమంది ఎగతాళి చేసినా కుక్కలు మొరుగుతాయి, కుక్క మీద పడితే కరుస్తుంది, ర్యాబీస్ వస్తుంది. కుక్క మొరిగింది కదా అని అమ్మలో కుక్క మీద పడి కొడతావా? మాట్లాడదేంటి? రోజు ఈ పాడు కుక్క మొరుగుతుంది అని చేసి కుక్క మీదకి వెళ్తే ఏమవుతుంది? కరిసి చీల్చేస్తుంది. మీరు విన్నారా? మీరు మౌనంగా ఉండటం వేయం. అవమానపరచబడిన, ఎగతాళి చేసిన ఆనాడు నోవాహుని ఆ కాలం ఏం చేసింది? ఎగతాళి చేసింది. మౌనంగా నోవాహు తన పని తాను చేసుకుని వెళ్ళిపోయాడు. మౌనంగా మీ భక్తి జీవితాన్ని మీరు కాపాడుకోవాలి. అంతేనా? సమీర లాగా ఒకటి ఇవ్వాలా? ఏం చేయాలా? మీరు ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులైతే ఏం చేయాలా? ఆనాడు నోవాహు మౌనంగా తన పని తాను చేసుకుంటా వెళ్ళిపోయాడు. ఈరోజు వర్తమానాలు అంటే రండ్రా ఏడు అర్థమవుతున్నారు, ఎవరిని పిలుతున్నాడనే కొట్టుకున్నారు. చూడండి మీరు వెళ్ళి గ్రూపుల్లో కొట్టుకున్నారు. నాదే గొప్పరా, నీదే గొప్పరా, మరి మింటలోడా అని ఒకటి తిడుతున్నారా? ఎలా తయారైందంటే, ఎలా చెడిపోయిందంటే,
ఎవరి గ్రూపుని బలపరచుకోవడానికి వాళ్ళు బలంగా కృషి చేస్తున్నారు, కానీ వాక్యాన్ని బలపరచడానికి కాదు. విన్నారా? ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పాత ఆకాశము పాత భూమి గతించిపోతుంది, నూతనమైన యెరూషలేము కోసం మనం వెళ్తున్నాం. దేవుడు ఈ భూమిని ఏం చేశాడు తెలుసా? జల ప్రళయంలో శుద్ధి చేశాడు. నీతీకరణ, బాప్తిజమం, వాక్యంతో మళ్ళా శుద్ధి చేశాడు. విన్నారా? అంటే కల్వరి రక్తం. ఆ తర్వాత మళ్ళా ఏం చేశాడు? అగ్ని కొరకు అది నిల్వ చేయబడింది. ఆ తర్వాత మనం 1000 ఏండ్ల పాలనలో ఉంటాం. 6 దినాలు అయిన తర్వాత 7వ దినం వస్తుంది. 7వ దినమున 1000 ఏండ్ల పాలన అయ్యాక 8వ దినం వస్తుంది. 8వ దినం అంటే మరలా ఏదేనో, నీతిగల ఏదేనో, నీతిగల దేవుని రాజ్యంలో మనం ఉంటాము. దేవుని స్తోత్రం. పాతాకాశము పాత భూమి గతిస్తుంది. నోవాహు కాలంలో బాప్తిజమం పొందింది, యేసుక్రీస్తు కాలంలో రక్తంతో కడగబడింది. ఇక అగ్ని బాప్తిజమం పొంది నూతన పరచబడి నిత్యత్వం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ కాలమునకు ఆది అయినను అంతమైనను ఉండదు. అది నిలవరము గల పట్టణం, పునాదులు కలిగిన పట్టణం. ఆ గొప్ప యెరూషలేము వీధులవి. పరలోకములో మనం వెళ్ళిన తర్వాత మనం నిత్యత్వంలో కలిసిపోతాం. ఈరోజు మన పోరాటం, ఆరాటం ఏంటో తెలుసా? ఈ పాత ఏదేనో వచ్చి ఎలాగైతే మనల్ని చెడగొట్టుకుంటూ వెళ్ళిందో, విన్నారా? ఇప్పుడున్న ఏదేను, ఈ సాతాను ఏదేనో, మరలా దాన్ని దేవుడు ప్రక్షాళన చేసి నూతన ఏదేనుగా మారుస్తాడు. 1000 ఏండ్లలో పాలనలో మనం దాన్ని ట్రయల్ చూస్తాం, తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దాని కొరకు ఎదురు చూచువారు ధన్యులు. అట్టి కృప, అట్టి దీవెన దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడే, కొంత సమయం ఆలస్యమైనా కూడా నైనా కొద్దిగా నీ బిడ్డలకు క్లుప్తంగా దాన్ని వివరించడానికి, అలాగే రికార్డు చేయబడుచుండగా ఎవరైతే వింటారో వారి కొరకు కూడా నైనా అది మేలుకరంగా ఉండటానికి నా వంతు ప్రయాస నేను పడ్డాను. అయితే అది ఎవరి వద్దకు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నీ బిడ్డలు నాయన ఆ వాక్యమును పట్టుకొని ఎలా జీవించాలో అది నీకే తెలుసయ్యా. ఎందుకంటే నీ ప్రణాళికలో ఉన్నవారు ఎప్పుడు కూడా తప్పిపోరు. నీ కృప, నీ దీవెన వారికి దయచేయి నాయనా. మా ఆలోచనలు, మా తలంపులు కొట్టివేయ ప్రభువా. నీ ఆలోచన చేత స్థిరపరచండి. అలాగే మా ముందున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి నాయన. సెప్టెంబర్లో నాయన తలుపాడులో మీటింగ్ అయ్యా, అక్టోబర్లో చెన్నై, అదే అక్టోబర్లో హోస్పేట. ప్రభా, ఇలాగిన కొన్ని కార్యములు ఇప్పటి వరకు మా ముందు ఉన్నాయి. కేవలం ఆడంబరాల కొరకు, గొప్పతనాల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు నాయన ఈ లోకంలో గనులుగా చెప్పుకున్నట్టు కాదు. కానీ ఒకవేళ నీ రాకడ ఆలస్యం అవుతున్నప్పుడు నీ వధువు యొక్క నాయన ఈ పరిచర్యలో ప్రభువా, నీ ప్రణాళికలో ఉన్న వధువును నువ్వు పట్టుకోవటానికి అది మార్గముగా సరళం చేయండి. నిలిచి ఉన్న వధువులో ఉన్నవారు ఇంకా సరి చేసుకుని లూజు రెక్కలన్నీ తీసివేయబడి నాయన పటిష్టంగా ఎగరటానికి కావలసిన శక్తిని క్రీస్తు యేసులో ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఈయనైనా. మహిమ నీకే ప్రభువా, ఘనత నీకే, ప్రభావములు నీకే అర్పిస్తూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. షాలోమ్.